సో మాస్టర్ కీ అని ఒక పత్రిక కూడా తీసాడు, ఒకటే ఇష్యూ వచ్చింది. తర్వాత ఆయన మినిస్టర్ అయిన తర్వాత పోయి అడిగిరండి, పేరు చెప్పడం మనకు ఇంపార్టెంట్. ట్రెండ్స్ మనం బేసికలీ ఆలోచనలు ప్రక్రియల గురించి మాట్లాడుకోవాలి, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. అయితే ఆయన అనుచరులుగా ఉన్న వాళ్ళందరూ పోయి అడిగినాడు, అన్న మనం రాజకీయ అధికారం అంటే రాజకీయ అధికారం అంటే ఏందిరా, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ ఇదే రాజకీయ అధికారం అంటే వీళ్ళు కూడా అంబేద్కర్ చదివిన వాళ్ళు కదా, మామూలు కార్యకర్త కూడా అంబేద్కర్ ఆలోచన లేదు. మరి అంబేద్కర్ మాస్టర్కి అన్నాడు కదా, అది వేరే కదా, దళిత రాజ్యం అన్నాడు, ఇదే దళిత రాజ్యం, ఇంకా వేరే ఏమి ఉండదు. ఈ డామినెంట్ కాస్త ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్ ఏంటి అని అంత దూరం పోయి అన్నాడట. వాళ్ళు మన మిత్రులే, వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు సార్ అంటే, మరి చూడండి ఆలోచన చేయండి, ఎటువైపు ఎక్కడున్నామో ఎటువైపు వస్తుంది. ఎనివే కనుక రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు, రాజ్యాధికారము రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు దానికి ఉండేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ ఏంటి, తర్వాత ఆ రాజ్యము ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులను, ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ఒక డైనమిక్ వ్యవస్థ కనుక రోజు స్థానిక ప్రాంతాల్లో డామినెంట్ శూద్ర కాస్ట్లు, రెడ్డి వెల్లమ కమ్మాయి, దాదాపు అన్ని రాష్ట్రాల్లో భూస్వామ్య ఆధిపత్య కులాలే రాజ్య అధికారంలో భాగస్వాములు ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక దగ్గర జాట్సు, ఒక దగ్గర భూమియార్సు, రాజ్పుత్సు, రకరకాలుగా. ఈ పాలక కుల వర్గ నిర్మాణాన్ని లో ఎక్విలిబ్రియం, ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది రాజ్యం యొక్క అతి ప్రధానమైనటువంటి అంటే ఒకవేళ ఒత్తిడి కింది కులాల నుండి, కింది వర్గాల నుండి చైతన్యం పెరిగి వాళ్ళు ఒత్తిడి కలిగజేస్తే నిర్మాణాత్మకమైనటువంటి బ్యాలెన్స్ తప్పకుండా, స్ట్రక్చరల్ లాజిక్ తప్పకుండా వీళ్ళకి కన్సెషన్ ఇవ్వడం, రిజర్వేషన్స్ కానివ్వండి, లేకుంటే ఆ మధ్యకాలంలో దళిత్ క్యాపిటలిస్టులు, దళిత్ బిజినెస్ మ్యాన్ అని బ్యాంకుల ద్వారా మేము లోన్లు ఇస్తాం. ఇది ఇక్కడే కాదు, అమెరికాలో కూడా బ్లాక్ క్యాపిటలిస్ట్ అనేటువంటిది పెద్ద ఎత్తున వచ్చింది. దాని యొక్క రిఫ్లెక్షనే మనకు ఇండియాలో కూడా కనబడుతుంది. కనుక రాజ్యము అనేటువంటిది చెప్పదలుచుకున్నది అంటే, రాజ్యం అనేటువంటిది ఒక చాలా సీరియస్ నిర్మాణాత్మకమైనటువంటి సంబంధం, సామాజిక రాజకీయ సంబంధం. కానీ దాన్ని ప్రభుత్వం చేసే పనులకు లేకుంటే ఎలక్షన్స్కు కుదించొద్దు. దానికి అతీతంగా ఉండేటువంటి ఎలక్టరల్ గవర్నమెంటల్ పవర్కు ట్రాన్సెండ్ చేస్తూ ఉండేటువంటి ఒక మౌలికమైనటువంటి సంబంధంగా మనము రాజ్యాన్ని చూడాలి. అధికారం, రాజకీయ అధికారము, పొలిటికల్ పవర్ అనే పదం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా విస్తృతంగా మనకు చర్చలు కనబడుతుంది. అసలు పవర్ అంటే ఏంటి? మొత్తం పవర్ను ఒక రాజకీయ పవర్కే, పొలిటికల్ పవర్కే కుదించవచ్చా? అసలు రాజకీయ అధికారం రావాలంటే, పొలిటికల్ పవర్ రావాలంటే చాలామంది ఏమనుకుంటే, ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళ ప్రభుత్వం పనిచేసి రాజకీయ అధికారం వచ్చింది. ప్రపంచ చరిత్ర చూసినట్లయితే చరిత్రాత్మకంగా, దశల వారీగా, స్పేషల్లీ ఎక్కడ కూడా ఏ దేశ చరిత్రలో కూడా అత్యధికులు పాలకులు కాదు. ఇక్కడ జరిగే చర్చలు ఏంటంటే, మనది 50%, మనకు 50% ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రాచీన సమాజాల్లో లేదు, మధ్యయుగ సమాజం, అదే ప్రాచీన మధ్యయుగ సమాజాలు రాచరిక ప్రభుత్వాలు కనుక రాజు వంశపారంపర్యంగా. యూరోప్లో అయితే రాజు, ఎందుకు భారతదేశంలో కూడా రాజు దేవుని ప్రతినిధి కదా. రాజు యొక్క నైతిక ఆధారం ఏంటి అంటే ధర్మాలో 2 రకాల ధర్మాలు. ఒకటి వర్ణ ధర్మ, వర్ణ ఆశ్రమ ధర్మ.
రెండవది రాజధర్మ. రాజు రాజధర్మాన్ని రక్షించేవాడు. మరి రాజధర్మం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటి అంటే వర్ణధర్మాన్ని రక్షించడం. ఏ వర్ణం వాడు, ఏ కులం వాడు ఆ పని చేయాలి, వేరే పని చేయడానికి వీల్లేదు. మళ్ళీ వర్ణ ధర్మాన్ని ఇంటర్ప్రిట్ చేసేవాడేవాడు అంటే శాస్త్రాల్లో ప్రవీణమైనటువంటి బ్రాహ్మణుడు. ధర్మం ఎడల ఏదైనా సంశయము, అనుమానము, ఓకే, డౌట్స్ వస్తే ఎవరు క్లారిఫై చేయాలి? రాజు కాదు, బ్రాహ్మణుడు. అంటే బ్రాహ్మణునికి స్పిరిచువల్, ఇంటలెక్చువల్, థియరిటికల్, ఫిలసాఫికల్ సుపీరియారిటీ ఉంది. అతడిచ్చేటువంటి వివరణ ప్రకారంగా రాజు నడుచుకోవాలి. అంటే పైన ఉండేది వర్ణాశ్రమ ధర్మము, దానికి అనుబంధంగా ఉండేది రాజధర్మము. ఇది ప్రాచీన మధ్య యుగాల్లో ఎవరిది మధ్య యుగాల్లో ఉండేటువంటి ఓకే సిద్ధాంతము, ఆచరణ అనేటువంటి సిద్ధాంతము చివరిదాకా ఉంది, ఇప్పటికీ ఉంది. ధర్మం 4 పాదాల మీద నడుస్తలేదు మొత్తం. ఎందుకంటే ఏ వృత్తి చేయాల్సిన వాడు, ఏ పని చేయాల్సిన వాడు ఆ పని చేస్తలేడు. ఎస్సీలు బీసీలు యూనివర్సిటీలోకి రావడం ఏది అసలు ఊహకు అందం అన్నటువంటి విషయం చాలామందికి. ఎస్సీ ఆచార్యుడు పేరు ముందర ఆచార్యుడు అని తెలుగులో పెడతారు. ఇంగ్లీష్లో పెడితే పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ప్రొఫెసర్ అంటే ఉద్యోగం. ఆచార్యుడు అనే వరకు ఒక సైద్ధాంతికమైనటువంటి లెజిటిమేస్ వస్తుంది. కానీ వీడెట్లా ఆచార్యుడు అవుతాడు? వీడు కూలి పని చేసుకోవాలి, కులవృత్తి చేసుకోవాలి. సౌత్ ఇండియాలో ఆ మార్పును తీసుకొచ్చినటువంటి ఒక నేపథ్యము ఈ విజయనగర సామ్రాజ్యంలో. అంటే రాజు క్షత్రియుడు కాదు, రాయల్స్ క్షత్రియులు కాదు. ఓకే, మన అందరికీ చాలా పుస్తకాలు మీరు చదివితే విజయనగర సామ్రాజ్యము హిందూ సామ్రాజ్యము అంటారు. కానీ దాంట్లో ఉండేటువంటి దాన్ని నేను పరిశోధన చేసి వ్యాసాలు కూడా రాశాను. చాలామందికి నచ్చలేదు. అంటే చాలామందికి నచ్చలేదు అంటే అప్పుడు మనం అనుకోవాలి మనం సత్యం పలుకుతున్నాము కనుక వీళ్ళకి నచ్చలేదు. అంటే సాక్ష్యాలతో రచనల అప్పుడు జరిగినటువంటి రచనల ఆధారంగా మనం చెప్తున్నాం కనుక దాన్ని ఆపోజ్ చేయలేడు. కానీ ఇదేంటి అంత ఉల్టా వ్యవహారం అవుతుంది. ఎనివే అది కనుక ఈ అధికారాన్ని, పవర్ను మనం ఉత్త రాజకీయాలకే కుంచొచ్చా అనేది ప్రశ్న. అసలు రాజకీయ అధికారానికి, పొలిటికల్ పవర్కు మూలమైనటువంటి ఆధారాలు ఏంటి? వాట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్? ఉత్తగానే వచ్చేస్తుందా? మనకు చాలా సందర్భాల్లో తెలుసు. ఎన్నికల ద్వారా రాజకీయ అధికారం పొందిన వాళ్ళు కూడా ఎక్కువ రోజులు స్థిరపడి ఉండలేకపోయారు. ఎందుకు? ఇట్లా రకరకాలైనటువంటి అనుభవాలు మనకున్నాయి. అంటే దీని వెనక అంటే పవర్ అనేటువంటిది సింగులర్ కాదు. పవర్ ఈజ్ మల్టీ డైమెన్షనల్, బహుముఖమైనటువంటిది ఈ పవరు. ఎకనమిక్ పవర్, సోషల్ పవర్, కల్చరల్ పవర్, ఫైనల్గా పొలిటికల్ పవర్. కనుక సామాజిక ఆధారమైనటువంటి ఆర్థిక పవర్ లేకుండా రాజకీయ పవర్ అనేటువంటిది ఒకవేళ అదృష్టవశాత్తు వచ్చి నా కూడా దాన్ని తట్టుకోగలమా? అంటే ఇంత సుదీర్ఘమైన చరిత్రలో ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది మౌలికంగా ప్రత్యేకమైనటువంటిది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు, పౌరులు ఓటు వేసి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కనుక ప్రజలు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కనుక అక్కడ ప్రజలు ఎవరిని, ఏ పార్టీని, ఏ వ్యక్తులను అధికారంలో ఉండాలనుకుంటే వాళ్ళు వస్తారు. కనుక ఏం కనబడుతుంది మనకు ఆధునిక ప్రజాస్వామ్యంలో? రాజకీయాలు అనేటువంటి ఒక అటానమస్, ఇండిపెండెంట్ స్పియర్ లాగా కనబడుతుంది. కానీ నిజంగా అది ఇండిపెండెంట్ స్పియరా?
ఇక్కడ దాని నిజమైన ఆధారాలు అంటే సమాజంలో కనబడేదానికి వాస్తవానికి మధ్య చాలా తేడా ఉంటుంది. అపియరెన్స్ అండ్ రియాలిటీ. కనుక కనబడే దాని మీద ఆధారపడి నేను సిద్ధాంతాన్ని అలుగుతా అంటే అది చాలా పోరస్, చాలా వీక్. కనుక కనబడే వాటి కింద లోపల సబ్టెరీనియస్గా అండర్ గ్రౌండ్గా ఉండేటువంటి ప్యాటర్న్స్ ఏంటి అంటే ఎకనామిక్ పవర్, సమాజంలో ఉండేటువంటి ఏ సమాజమైనా జీవించడానికి మౌలికంగా 2 పనులు జరగాలి. ఒకటి ఉత్పత్తి, రెండవది ప్రత్యుత్పత్తి. సపోజ్ జనాభా 0కి వచ్చింది అనుకోండి, యూరోప్లో చాలా దేశాల ప్రాబ్లం ఉంది, నెగిటివ్ పాపులేషన్ గ్రోత్, చచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కనుక లేబర్ స్కేర్సిటీ అంటే ఆర్థిక వ్యవస్థనే ఒక రకంగా మౌలికంగా డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కొన్ని దేశాల్లో కనబడుతుంది. కనుకనే ఈ దేశాల్లో చాలా ఇన్సెంటివ్స్ ఇస్తారు. నేను ఇంగ్లాండ్లో కొన్ని రోజులు ఉన్నాను. మా ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ మీద జోకు, ఈమె 10 ఏళ్ళ నుండి లీవ్ తీసుకొని ప్రభుత్వం మీద ఆడుకోండి. ఎందుకు అంటే ప్రతి 2 ఏళ్ళకు ఒక చైల్డ్ని అంటుంది అన్నట్టు. 2 ఏళ్ళు సెలవు ఇస్తున్నారు ఈమెకు. అంటే వీడికి ఉండేటువంటి కసితో జలసి ఇంకా పిల్లలను పుట్టిస్తే రాజ్యము ఎంకరేజ్ చేయడానికి కొరకు సబ్సిడీస్ను, ఫ్రీ ఇన్కమ్ను, వాళ్ళకు వచ్చేటువంటి జీతమే కాదు, వేజు శాలరీ కాదు, పిల్లల మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇస్తారు. ఇక రాజ్యాంగం తెలుసు ఈ ట్రెండ్ మనము కంటిన్యూ చేస్తే మొత్తం దేశమే ఆర్థిక వ్యవస్థనే అందులో ఉంటుంది. ఏమి కనుక ఉత్పత్తి ప్రత్యుత్పత్తి అనేది సోషాలజిస్ట్ రోజు పెడదాం. ఈరోజు మనం ఓన్లీ ఉత్పత్తి గురించి మాట్లాడదాం. ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది ఆ సమాజంలో? జీవించడానికి ఉత్పత్తి అవసరం, ఫుడ్ అవసరం, అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ ఉత్పత్తి జరిగేటువంటి క్రమంలో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి? ఓకే, మధ్యయుగాల వరకు ప్రాచీన యుగంలో బానిస యొక్క శ్రమ ఉత్పత్తి ప్రధానమైన సాధనం. మధ్యయుగాల్లో భూమి. ఈరోజు పెట్టుబడి, ప్రతిదీ పెట్టుబడిగానే మారబడుతుంది. కనుక ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటి అంటే మౌలికమైన సంబంధాలు ఉత్పత్తి కేంద్రంగా ఎలా ఉన్నాయి అంటే ఉత్పత్తి కావలసినటువంటి పెట్టుబడిని ఎవరు కలిగి ఉన్నారు, ఓన్ చేస్తున్నారు, ఎవరు నియంత్రిస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. ఉత్పత్తి కావాల్సినటువంటి రెండో ప్రధానమైనటువంటి సాధనం ఏంటి అంటే శ్రమను ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇది మౌలికమైనటువంటి సంబంధం. కనుక ఉత్పత్తిని నియంత్రించేటువంటి ధనిక వర్గాలు సమాజంలో ఉండే చాలా అంశాలను కంట్రోల్ చేస్తారు. ప్రాచీన మధ్యయుగంలో చాలా క్రూడ్గా చేసేవాళ్ళు. ఆధునిక ప్రజాస్వామ్య సమాజాల్లో అది చేయడం సాధ్యం కాదు. కనుక చాలా సటిల్గా కని కడబడినట్టుగా, ఓకే, చాలా లోతుగా కన్ను తెరిచి చూస్తే కానీ కనబడినట్టుగా కనబడాలి. అంటే దానికి ఏం కావాలి? సోషల్ పవర్, కల్చరల్ పవర్ కావాలి. కనుక చూడండి, మరి మా సినిమాలు, చాలా సినిమాల్లో ఫ్యాక్టరీ ఓనర్ను మనకు ఉపాధి ఇచ్చేవాడు మై బాప్ అని సినిమాలు చూస్తుంటారు మీరు. అంటే వర్కరు, ఫ్యాక్టరీలో ఉండేటువంటి వర్కరు ఫ్యాక్టరీ ఓనర్ వరకు జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీ ఉంటారు. అంటే వాడికి తెలియదు నా శ్రమ వల్లనే వాడి సంపద ఉత్పత్తి అనే విషయం తెలియదు. కనుక రకరకాల పద్ధతిలో దీన్ని ఫేజ్ అవుతుందండి. ఏదో మోసమని కాదు, ఒక మౌలికమైనటువంటి సామాజిక ప్రక్రియ. కనబడేటువంటి రూపాలు వేరుగా ఉంటాయి. కనుక మనం ఈ తేడాను సీరియస్ విశ్లేషణ చేయాలంటే కనబడేది ఏంటి, వాస్తవంగా ఉన్నటువంటిది, వాట్ ఈజ్ అపియరెన్స్, వాట్ ఈజ్ రియల్. మిత్రులు వెంకటదాస్ గారు మార్క్స్ అన్నాడు. మార్క్స్ అంటాడు, కనబడేదే నిజమైతే శాస్త్రమే అవసరం లేదు. శాస్త్రం ఎందుకు అంటే కనబడే వాటి వెనుక ఉండేటువంటి నిగూఢంగా ఉండేటువంటి మిగతావి కనబడకుండా ఉంచేటువంటి దాని లోపల ఉన్నటువంటి అంశాలను, సంబంధాలను, దాంట్లో ఉండేటువంటి డైనమిక్స్ను మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకు శాస్త్రం కావాలి. ఈ ఆర్థికమైనటువంటి అంశాలు పొలిటికల్ ఎకానమీ కావాలి. అది అక్కడ అర్థం.
కనుక ఈ బహుముఖమైనటువంటి పవర్, మల్టీ డైమెన్షనల్ పవర్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అర్థం చేసుకోవాలంటే వేటి ఎడల మనము దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆధునిక సమాజము మధ్యయుగం సమాజం లాంటిది కాదు. మధ్యయుగం సమాజంలో ప్రతిదీ ఆల్మోస్ట్ కేంద్రీకరింపబడింది. రాజులో అన్ని అధికారాలు ఉన్నాయి. భూపతి, రాజునేమన్నా భూపతి అంటే ఓవర్ లార్డ్ ఆఫ్ ద ల్యాండ్. మిగతా వాళ్ళకి ఇస్తాడు, మీరు చేసుకోండి అని. ఫైనల్ ఓనర్ ఎవడు? రాజు. కళలను ఎవడు స్పాన్సర్ చేస్తాడు? రాజు. శ్రీకృష్ణదేవరాయల కోర్టులో అష్టదిక్పాలకులు ఉండేవాళ్ళు అంటే రాజు. ఓకే, ప్రతిదీ రాజు చేతిలో ఉంది. ఆధునిక సమాజంలో అట్లా ఉండదు, విస్తృతంగా డైవర్సిఫై ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ దానికి ఉండేటువంటి అంతర్గతమైనటువంటి స్ట్రక్చరల్ లాజిక్ మాత్రం డిఫరెంట్గా ఉంది అనుకోండి. కనుక ఆధునిక రాజ్యము, రాజ్యాధికారాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ పవర్, ఎకనామిక్, సోషల్ పవర్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబడింది, డివైడ్ చేయబడింది, డివిజన్ ఆఫ్ పవర్స్ జరుగుతుంది. అంటే వివిధ రకాలైనటువంటి సంస్థాగతమైనటువంటి విశ్లేషణ, ఇన్స్టిట్యూషనల్ అనాలిసిస్ అంటే చాలా ఇంపార్టెంట్. ఏమి ఇన్స్టిట్యూషన్స్? రాజ్యము, ఆర్థిక వ్యవస్థ, ఆధునిక సమాజంలో మార్కెట్ కేంద్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. అంటారు కదా, రోజు పేపర్లు వస్తుంటే మనకు రాజకీయ నాయకులు అర్థమవుతుందో లేదో వాళ్ళు, కానీ మార్కెట్ నిర్ణయిస్తుంది. మరి మార్కెట్ అని నిర్ణయిస్తే రాజ్యం ఎందుకు, మేమెందుకు నీకు ఓటేయాలి? మార్కెట్ ముఖ్యంగా ఈ నూతన ఆర్థిక విధానాల నేపథ్యం, నియో లిబరల్ అంటాం కదా, నయా ఉదారవాద నేపథ్యంలో గాడ్, కొత్త దేవుడు పుట్టినట్టు. మార్కెట్ ఈజ్ ద గాడ్, యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ఫాలిబుల్. మార్కెట్ చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పినటువంటి మొట్టమొదటి ప్రముఖమైన సిద్ధాంతకారుడు ఆదమ్ స్మిత్. ఆయనప్పుడు తెలుసు మార్కెట్ లేదా గందరగోళం జరిగే ప్రమాదం ఉంది అని. అయితే లాజిక్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ముందుకు ఆగదు. సో ఆయన విశ్లేషిస్తూ, మరి మార్కెట్లో ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఆయన లాజిక్ ఏంది అంటే ప్రతి ఒక్కడు, మార్కెట్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కడు హేతుబద్ధమైన రేషనల్ బీయింగ్. మార్కెట్కి ఎవరు వస్తారు? కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు వస్తారు. కొనేవాడు, అమ్మేవాడు ఇద్దరు తమ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కొరికే వస్తాడు. కనుక సెల్ఫ్ ఇంట్రెస్ట్, తన యొక్క ఇచ్చ, తన యొక్క ఇచ్చలను కాపాడుకోవడం, అది సహజమైనటువంటిది. దానికి వ్యతిరేకంగా కూడా సిద్ధాంతాల్లోనే మానవుడు సాంఘిక జీవి, సంఘజీవి అంటే ఇంకొకరి కొరకు జీవిస్తాడు అనేది అక్కడ. ఓకే, ఇప్పుడు బుద్ధిజంలో కూడా ఆ రకమైన కాన్సెప్ట్. సంఘజీవి, ఒకరితో ఒకరు కలిసి ఉన్నప్పుడే మంచి జీవితము, మంచి సమాజము, మంచి వ్యక్తిగతమైన జీవితం, మంచి సామాజిక సంఘటిత జీవితం సాధ్యమవుతుందని ఒక థియరీ. మనకు 17-18వ శతాబ్దంలో యూరోప్లో వచ్చినటువంటి ఉదారవాద సిద్ధాంతంలో వ్యక్తి అంటే ఎవరు? తన యొక్క ఇచ్చలను చూసుకునేవాడే. ఇండివిజువల్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్, సెల్ఫ్ డిఫైనింగ్, సెల్ఫ్ మూవింగ్ బీయింగ్. అంటే భౌతిక శాస్త్రం ఎట్లా పరమాణువు, అణువులు ఉంటాయో అట్లా స్వేచ్ఛాయుతంగా తిరుగుతుంటాడు. కనుక ఆదమ్ స్మిత్ కూడా అన్నాడు, ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇండివిజువల్స్ తమ యొక్క లాభం కొరకే మార్కెట్కి వస్తారు. మరి ఈ విధంగా వచ్చినటువంటి ఇండివిజువల్స్ సామాజిక వెల్ఫేర్కి ఎట్లా, హౌ డు దే కాంట్రిబ్యూట్ టు ద సోషల్ గుడ్? అది ప్రశ్న. అంటే ఆయన చాలా తెలివిగా జవాబు చేస్తాడు. మంచి ఇంగ్లీషు భోజనం కావాలంటే ఏం చేయాలి? మాంసం అవసరము, బ్రెడ్ అవసరము, ఓకే, వైన్ అవసరం. మాంసాన్ని బుచ్చర్, బ్రెడ్ను బేకర్, వైన్ను బ్రీవర్. వీళ్ళు వచ్చి తమ అంటే ఇప్పుడు అనుకోవచ్చు ఈ మూడే నాటి లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ డిన్నర్లో 70, 80, 140 రకాల వెరైటీ. మన పెళ్ళిళ్ళ ఇట్లా పెళ్ళిళ్ళ
కనుక పెళ్ళిళ్ళలో మీరు భోజనాన్ని మాత్రం చేయకండి, నీళ్ళు తాగిరండి. ఆ భోజనం చేస్తే కడుపు అప్సెట్ అవుతుంది. ఎన్ని రకాల 70-80 వాడు కేటర్ అని అడిగితే మీకు ఎన్నిసార్లు 70 కావాలన్నా అన్ని ఎందుకు ఎవడు తింటాడండి? ముఖ్యంగా పెళ్ళికి వచ్చేటోళ్ళంతా ముసలోలే. ఎనివే, సో ఇంగ్లీష్ డిన్నర్ ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్. కానీ ఆయన అజంప్షన్, ఈ ముగ్గురు బేకర్, బ్రూవర్ అండ్ బుచ్చర్ మార్కెట్కి వచ్చి తమ సరుకులను అమ్ముతున్నారు. ఈ ముగ్గురు స్వార్థపరులే. ఈ స్వార్థపరులు వచ్చి అమ్మేదా వల్ల సామాజిక మంచి డిన్నర్ ఎట్లా వస్తుంది అంటే, ముగ్గురు మెరుగైనటువంటి సరుకులను మార్కెట్కు తెచ్చి అమ్మకపోయినట్లయితే నెక్స్ట్ డే డిమాండ్ ఉండదు. చెడిపోయినటువంటి లేకుంటే రుచి లేనటువంటి ఓకే పదార్థాన్ని ఒకవేళ మార్కెట్లో అమ్మితే నెక్స్ట్ డే ఆ బ్రూవర్ దగ్గరికి, ఆ బేకర్ దగ్గరికి పోరు కదా. కనుకనే అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ అంటే మనం చేసే చర్యలకు మనం అనుకునేది జరగవచ్చు, అనుకోని కూడా జరగవచ్చు. వాడి ఇంటెన్షన్ ఏంటి అంటే నాకు లాభం రావాలి. అన్ఇంటెండెడ్ మీరు పోయి ఆ బేకర్ను బ్రూవర్ని అడిగి నువ్వు మంచి భోజనం చేయాలి అని నువ్వు అమ్ముతున్నావు అంటే, లేదు సార్ నా లాభం కొరకు నేను అమ్ముతాను. కానీ నెట్ రిజల్ట్ చక్కటి భోజనం వస్తుంది. అది ఈ రకంగా మార్కెట్ క్యాపిటలిస్ట్ వ్యవస్థ పనిచేస్తుంది అని ఆదమ్ స్మిత్. కనుక ప్రతి ఒక్కడు రేషనలే, కొనేవాడు అమ్మేవాడు రేషనల్. కనుక ఆ రేషనాలిటీ హేతు అనేది సెల్ఫ్ ఇంట్రెస్ట్పై ఆధారపడి డిఫైన్ చేస్తున్నాం. కనుక వాడు సెల్ఫ్ ఇంట్రెస్ట్కి చేసే పని సామాజిక మంచితనానికి, సోషల్ గుడ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. మళ్ళీ కొన్నిసార్లు గందరగోళం కావచ్చు కదా, అంటే దానికి ఆయన జవాబు ఒక హిడెన్ హ్యాండ్ ఉంది, ఇన్విజిబుల్ హ్యాండ్ అంటాడు. అదేదే వాడు మెరడోనాకి ఇట్లా చేతితో కొడితే, ఆ రోజుల్లో వీడియోలు లేవు కదా, తర్వాత తెలుసుకున్నారు వీడు కాలుతో, ఫుట్బాల్లో కాలుతో కొట్టాలి కదా, తనాలి, వాడు చేయి తగిలిందంట. తర్వాత విన్నర్గా డిక్లేర్ అయ్యిండు, వరల్డ్ కప్లో విన్నర్ ఆ టీము మెరడోనా. తర్వాత అడిగితే దట్ ఈస్ గాడ్స్ హ్యాండ్ అన్నాడు. అంటే వాడు ఆదమ్ స్మిత్ చదివిండని నేను అనుకోను, కానీ ఆదమ్ స్మిత్ చెప్పాడు ఇన్విజిబుల్ హ్యాండ్ అని. అంటే ఈయన గోల్డెన్ హ్యాండ్ తగిలింది కనుక ఫుట్బాల్లో దేవుని హ్యాండ్ కదా, గాడ్స్ హ్యాండ్ కనుక కడతారు. కనుక అంటే ఇంటర్నల్గా క్యాపిటలిజం ఉండేటువంటి వైరుధ్యాలను ఒక పాయింట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు. చాలా 100 సంవత్సరాల్లోనే పెట్టుబడిదారి వ్యవస్థ విపరీతమైనటువంటి మార్కెట్ సంక్షోభాన్ని, గ్రేట్ డిప్రెషన్, ఓకే మనకు చక్కటి దానికి ఇంకా డీటెయిల్కి పోవడం అవసరం లేదు. కనుక ఎకానమీ కనుక అక్కడ పవర్ ఎవరికి ఉంది అంటే, ఎవరికైతే సంపద మీద నియంత్రణ ఉంటుందో ఆ సంపద మీద నియంత్రణ కూడా ఏది ఉత్పత్తి చేయాలి, ఏది ఉత్పత్తి చేయరాదు, ఏది ఉత్పత్తి చేయాలి, ఏదైతే లాభాన్ని ఇస్తుందో అది ఉత్పత్తి చేయాలి. వాస్తవంగా మంచి సమాజము, ఒక రేషనల్ సమాజంలో ఏంటి, ప్రజలకు ఏది అవసరమైందో అది ఉత్పత్తి చేయాలి. ప్రజలకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేసేటువంటి సమాజము మంచి సమాజము, దాంట్లో హార్మోనీ, పీస్ ఉంటుంది. కానీ వీడు అది కాదు కదా, వీడు పెట్టుబడి పెట్టేదే లాభాల కొరకు. కనుక ఏది లాభాన్ని ఇస్తుందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ప్రజల ఉపయోగం అనేది కాదు, ఎవడైతే కొనగలడో, కొనగలిగే శక్తి ఉన్న వాళ్ళకి ఏది అవసరమో అదే ఉత్పత్తి చేస్తాడు. అక్కడ జరిగేటువంటి మూడవది సివిల్ సొసైటీ, అంటే స్టేటు, మార్కెట్, సివిల్ సొసైటీ, పౌర సమాజం. పౌరుల మధ్య ఉండేటువంటి సంబంధాలు, ఆ సంబంధాలను ప్రకటించే వివిధ సంస్థలు, ఓకే అది దాని నుండి ఈ సోషల్ పవర్ అని వస్తుంది. ఉదాహరణకి ఎడ్యుకేషన్, అందరికీ విద్య ఉన్నట్లయితే దానికి ఉండేటువంటి విస్తృతి ఓకే వేరు. కొందరికే విద్య ఉంది. లాస్ట్ 1980ల వరకు ఓకే కింది కులాల వాళ్ళు, మొదటి జనరేషన్ వాళ్ళు విద్య వచ్చేటువంటి అవసరం. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కదా. ఇప్పుడు అంటే అందుకొరకే మనకు మొత్తం ఈ సామాజిక ఉద్యమకారుల యొక్క చరిత్ర చదివితే ఫూలే, అంబేద్కర్, పెరియార్, ఈవెన్ రాజారామన్ లాంటి వాడిని కూడా చూస్తుంటే సమాజంలో సఖ్యతను పెంచేది ఏంటంటే విద్యలో వివిధ రకాలైనటువంటి సామాజిక బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు అందరూ ఒకరితో ఒకరు కలుస్తారు. కనుక విద్య అనేటువంటిది ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్.
మేము స్కూల్లో ఉన్నప్పుడు మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్కూల్ టీచర్, ఒక పిల్లల వాళ్ళు ఉండేది, ఊళ్ళో ఉండే రైతుల పిల్లలు ఉండేది, కూలీల పిల్లలు ఉండే వాళ్ళు, అన్ని రకాల సామాజిక బ్యాక్గ్రౌండ్ ఉండడం వాళ్ళతో నిరంతరం రోజువారీగా స్నేహం కారణంగా ఇంటరాక్ట్ కావడం వల్ల అసలు సమాజంలో ఇంత వైవిధ్యత ఉంటుందా. చాలామంది పిల్లలు మా ఊరికి వేరే ఊళ్ళ నుండి, పక్క ఊళ్ళ నుండి వచ్చేవాళ్ళు. స్కూల్కు రావాలి అంటే 9-9:30 రాకుంటే వాడు టీచరు ఫిజికల్ మాస్టర్ కొట్టేవాడు. కనుక చాలామంది టిఫిన్ చేయకుండా వచ్చేవాళ్ళు. బీద కుటుంబాలు టిఫిన్ ఎక్కడ మధ్యతరగతిలో టిఫిన్ ఉంటుంది. అంతకుముందు రోజు ఉన్న ఏమైనా మిగులుంటే కట్టుకురావడం, చాలామంది తినకుండా ఉండేవాడు, మధ్యాహ్నం కూడా భోజనం లేదు. అది మేము రెగ్యులర్గా చూసేది అన్నట్టు. అంటే అంత సామాజిక క్లిష్టత, వైవిధ్యత ఉంది అనేటువంటి ఒక అవగాహన స్కూల్ నుండి వస్తుంది. కనుక ఫూలే అన్నాడండి, ఇది ఇన్క్లూజివ్ ఇన్స్టిట్యూషన్. విద్య అంటే ఏ వనరు లేనటువంటి వాడికి సంపద లేదు, సామాజిక స్థాయి లేదు, రాజకీయాలు బహుదూరం. అటువంటి వాడికి సమాజంలో ఎదగాలంటే ఉండేటువంటి ఒకే ఒక అవకాశం విద్య. కనుక విద్య ఇన్క్లూజివ్. విద్య అనేటువంటిది ఒక రకంగా సామాజిక పెట్టుబడి, సోషల్ క్యాపిటల్. చూడండి, నియో లిబరలిజం తర్వాత ప్రైవేటీకరణ సందర్భంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీస్, ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, 1300 మంది టీచర్లు ఉండాలి, ఇప్పుడు 250 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా పార్ట్ టైమర్లు. కొన్ని డిపార్ట్మెంట్లో పార్ట్ టైమర్ అంటే పూర్తి ఉద్యోగం కాదు, అతను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ప్రిన్సిపల్స్ ఉన్నారు. ఇంకా కాకతీయ యూనివర్సిటీలో ఇంకా దారుణం, సగం మంది మోర్ దెన్ హాఫ్ వీళ్ళే. ఒక పర్మనెంట్ టీచర్ చెప్తున్నాడు, సార్ నేను డిపార్ట్మెంట్ పోతే ఆ పార్ట్ టైమర్ నా కింద పని చేసినప్పుడు వాడు నన్ను కేరే చేస్తలే. అంటే నీవెందుకు పోతున్నావు పోయి, పిలిస్తే పోవాలి, పిలవకుండా పోతే మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. నేను లెట్స్ లైటర్ ఫన్నీ సైడ్ ఆఫ్ ఇట్ అన్నట్టు. ఇంకా అంతకుముందు వీడు ఇబ్బంది పెట్టింటారు కదా, నీవెందుకు వస్తున్నావు, ఇన్సల్ట్ చేయడం జరిగింది అన్నట్టు. ఆయన బాధపడుతూ నాకు చెప్పిండు, పోవద్దు, నువ్వు పిలిస్తే పో. ఎనివే, అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ ఏదైతుందో, ఏమైనా ఆత్మస్మిత్ అన్నాడు. చూడండి, 18వ శతాబ్దం చివరి భాగం, 1778లో రాశారు కదా ఆత్మస్మిత్, వెల్త్ ఆఫ్ ద నేషన్, ఐ థింక్ 1778, 78, ఫ్రెంచ్ రెవల్యూషన్ కన్నా ముందు. దాంట్లో విద్య అనేది సరువుగా మారదు అంటే ఆదమ్ స్మిత్ ఎంత వెనుకబడి ఉన్నాడో ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి అనుభవం చెప్తుంది. ఇప్పుడు అతి సులభంగా అతి ఎక్కువ లాభాన్ని కలిగించేది ఏంటంటే విద్య. స్కూల్ పెట్టు, లాభాలు లాక్కో. ఆదమ్ స్మిత్ అంటే ఇది లాభం ఇచ్చేది కాదు, ఇది సరుకుగా ఉండదు. కనుక ఇది విద్య అనేది రాజ్యం యొక్క బాధ్యత, చాలా స్పష్టంగా ఉందండి. ఆదమ్ స్మిత్ను తలకిందులు చేయడానికి ఈరోజు విద్య విపరీతంగా ప్రైవేటీకరించడం. కనుక ఏదైతే సైట్ ఆఫ్ ఇన్క్లూజన్ కావాలనో అదే ఇప్పుడు ఎక్స్క్లూజన్. ఆల్మోస్ట్ వర్ణ వ్యవస్థను మించినటువంటి తీవ్రమైనటువంటి స్ట్రాటిఫికేషన్ మనకు విద్యారంగం లేదు. ఓకే, నెలకు 10 లక్షలు ఇచ్చేటువంటి ఫీజు పే చేసే స్కూల్స్ ఉన్నాయి. మన ఇంటి పక్కల వాడు హార్వర్డ్ పబ్లిక్ స్కూల్ అని పెడతాడు, వాడు హార్వర్డ్ ఎక్కడ ఉందో మనకి తెలియదు, ఫీజు మాత్రం 100 రూపాయలు. అంటే అంత రేంజ్ ఉందన్నట్టు. ఈ క్రమంలో మొత్తం పబ్లిక్ స్కూల్స్, పబ్లిక్ యూనివర్సిటీస్ మొత్తం అటాచ్. ఉస్మానియా యూనివర్సిటీలో మిత్రులు చెప్పాలి, నేను తప్పైతే కరెక్ట్ చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లీస్ట్ నాకు తెలిసి, నేను 2018 రిటైర్ అయ్యాను. అంతకుముందు 20 సంవత్సరాల నుండి 2 దశాబ్దాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మధ్యతరగతి నుండి వచ్చినటువంటి విద్యార్థి నాకు కనబడలేదు. ఏ విద్యార్థిని అడిగినా మీరెవరంటే ఫస్ట్ జనరేషన్ లిటరేట్, మా తల్లిదండ్రులకు చదువు రాదు సార్, కూలీ నాలు చేసుకుంటారు. మొదటిసారి నేను స్కూల్కు, కాలేజీకి, యూనివర్సిటీకి వచ్చినాను. ఫస్ట్ జనరేషన్ లిటరేటు, భాషా జ్ఞానం, ఏమో తెలుగు జ్ఞానం కూడా చాలా లో, ఎందుకంటే స్కూల్స్ అన్నీ డిస్ట్రాయ్ అయినాయి కదా. ఫస్ట్ జనరేషన్ లిటరేటు, లోవర్ కాస్ట్ క్లాస్, ఓకే, పూర్, మోస్ట్లీ రూరల్. వెనుకటికి మేము విద్యార్థులు ఉన్నప్పుడు అన్ని రకాలైనటువంటి విద్యార్థులు యూనివర్సిటీలో కూడా ఉండేవాళ్ళు.
అంటే సమాజంలో ఒక ఇన్క్లూజివ్నెస్ను పెంచి, అవగాహన పెంచి, అంటే ఇటువంటి ఎక్స్క్లూజివ్ స్కూల్లో చదివే విద్యార్థికి వాడు రేపు నాడు పౌరుడు అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, సైంటిస్ట్ ఇంకేదో అవుతాడు, వాడికి సమాజం మీద ఏముంటుంది ఇన్సైట్, వాడి ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది, మీ ఓకే వదిలిపెడుతున్నాడు. తర్వాత కల్చరల్ పవర్, ఈ డబ్బులు ఉన్నవాడే కదా, సంపద మీద నియంత్రణ ఉన్నవాడే మాస్ మీడియా, న్యూస్ పేపర్స్, టెలివిజను, వీటిలో ఇన్వెస్ట్ చేస్తాడు. కనుక దానికి అనుకూలంగానే న్యూస్ అది. కనుక చెప్పదలుచుకునేది అంటే సోషల్ పవర్, కల్చరల్ పవర్, ఇన్ఫర్మేషన్, ఐడియాలజికల్ పవర్, ఆఖరికి స్పిరిచువల్ పవర్. మిత్రుడు అన్నాడు, మీరు అనేది రిలీజియన్ను తక్కువ అంచడానికి మనం లేదు అని అనుకుంటే అది నీ వ్యక్తిగతమైన. రిలీజియన్ చాలా పవర్ఫుల్ ఉంది, ఓకే, ఎందుకంటే దానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. కనుక మార్క్స్ అన్నాడు, బాధితులకు ఊరటనిచ్చేది మతం. అందరూ ఏమంటే మత్తుమందు రిలీజియన్ ఇస్ ద ఓమే ఆఫ్ ద పీపుల్ ముందల ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు. బాధలో ఉన్నాడుకు బాధ నుండి ఓదార్పు ఇచ్చేది మతము, నమ్మకం ఇచ్చేది మతము. అంటే ఊహాత్మకమైన నమ్మకం ఉండొచ్చు, ఉపశమనం ఉండొచ్చు, బహుశా దాని కొరకే దీని ఓపియం కూడా బాధల నుండి, శారీరక బాధ నుండి రిలీఫ్ ఉంది కదా. కనుక స్పిరిచువల్ రిలీఫ్, ఓకే, ఐడియాలజికల్ రిలీఫ్ ఇచ్చేటువంటి దాన్ని మనం ఎట్లా తక్కువ అంచనా వేస్తాం. ఓకే, మేము కాలేజీలో ఉన్నప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడారు, తెలుగు కూడా ఎవరో తెలియదు. ఐమ్ టాకింగ్ అబౌట్ 70s. ఎప్పుడైనా కాలి దెబ్బ తగిలిందంటే అమ్మ ఎవరి వీడు తెలుగు కూడా పట్టుకునేదండి, అందరు ఇంగ్లీష్ అది చచ్చిన తెలుగులో మాట్లాడకపోయేవారు, అంత హిందీ ఇంగ్లీష్లో ఉండేది. ఐమ్ టాకింగ్ అబౌట్ నిజాం కాలేజ్ 1970s. అయితే వాడిని మనం డైరెక్ట్గా ఎవడు అని అడగడానికి లేదా, ఆ పేర్లు కూడా గమ్మత్తుండేవి. అది దెబ్బ అమ్మ వీడు తెలుగు కూడా, ఆ పని కూడా తెలుగులో పడితే అప్పుడు బయటపడింది రాస్తామని తెలుగులో మాట్లాడాడు. అంటే తల్లి భాషను ఎట్లా మర్చిపోతాడు వాడు. ఇట్లా బాధలో ఉపశమనం ఇస్తుంది తల్లి భాష, ఇంగ్లీష్ ఇవ్వదు కదా, అమ్మ మదర్ మమ్మీ అనలేడు. ఎనివే ద పాయింట్ ఏంటంటే అంత స్పిరిచువల్ పవర్ అనేటువంటి మనకు రిలీజన్కు ఉంది. కనుక ఇవన్నీ రాజ్య వ్యవస్థకు ఉండేటువంటి ఓకే హంగులు. అంటే రాజ్యాధికారాన్ని, రాజకీయ అధికారాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇన్ని పొరలుగా, ఇన్ని దొంతరలుగా దానికి ఉండేటువంటి నేపథ్యాన్ని, దానికి ఉండేటువంటి భూమికను, ఆధారాన్ని, బలాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దొంతరల్లో మార్పు రాకుండా మా సంఖ్య ఇంత, మాకింత రాజ్యాధికారం అంటే అది ఉలెక్కి. ఓకే, ఇది బ్రాడ్గా సైద్ధాంతిక నేపథ్యం. తర్వాత రాజకీయ వ్యవస్థ నిర్మాణాలను పోదాం, స్ట్రక్చర్ ఆఫ్ పొలిటిక్స్. భారతదేశంలో ఉండేటువంటి దాదాపు అన్ని పొలిటికల్ పార్టీస్ మీరు కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే అన్నీ ఒక నాయకుని కేంద్రంగా ఉండేటువంటి పొలిటికల్ పార్టీ. ఒక బీజేపీ కొద్దిగా డిఫరెంట్. గాంధీలో లేకుండా కాంగ్రెస్ను ఊహించగలరా? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉండగలదా? చాలామంది అంటే ఏంది అసలు ఎన్నికలే గెలుస్తలేడు ఎందుకు ఎమ్మడంటే, అతను ఒకవేళ లేకుంటే కాంగ్రెస్ పార్టీ చిన్న భిన్నం అయిపోతుంది. అదేవిధంగా ఏ రాష్ట్రం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, చిన్నదైనా పెద్దదైనా మీరు ఊహిస్తే అన్నిటికీ ఒక నాయకుడు ఉంటాడు. డిఎంకే కరుణానిధి ఫ్యామిలీ, టిఆర్ఎస్, టీడీపీ, ఆ ఫ్యామిలీ లేకుండా ఆ నాయకుడి యొక్క ఫ్యామిలీ, తర్వాత ఆ నాయకుడి యొక్క కులం లేకుండా ఆ పార్టీ ఉంటుందా? కనుక రాజకీయ అధికారం అనేటువంటిది ఏ రకంగా సంస్థాకరింపబడిందంటే, ఇన్స్టిట్యూషనలైజ్ చేయబడిందంటే వంశ పారంపర్యత అనేటువంటిది పార్టీల యొక్క నిర్మాణంలోనే బలంగా ఉంది. అటువంటి పార్టీ నిర్మాణం ఉంది కనుకనే వాళ్ళు
టికెట్లు ఇచ్చేటువంటి ప్రతినిధులు కూడా అటువంటి వాళ్ళే ఇస్తారు. భర్త చచ్చిపోతే భార్యకి ఇస్తాడు, తండ్రి చచ్చిపోతే కొడుకుకి ఇస్తారు. కేంద్ర పార్లమెంట్లో, రాష్ట్ర శాసనసభల్లో రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మారుతుండొచ్చు. 50% మంది కొన్ని ప్రాంతాల్లో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అంటే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. లిస్ట్ తీసుకొని చూడాలి. అంటే భారత రాజకీయాలు, కేంద్ర, జాతీయ, రాష్ట్ర రాజకీయాలు వంశపారంపర్య రాజకీయాల యొక్క స్థావరాలుగా ఉన్నాయి. ఓకే, ఎవడు ప్రశ్నించడు. అందరూ ఇది ఒక రకంగా మధ్యయుగ రాజరిక వ్యవస్థ యొక్క శిథిలాలుగా కొనసాగింపులు. శిథిలాలంటే డెడ్ అన్ను లేదు, లైవ్ వైర్స్ తగ్గితే షాక్ కొడుతుంది అన్నట్టు. కనుక లైవ్ వైర్స్. కానీ ఇక్కడ మనం మౌలికంగా అంటే దళిత బహుజన దృక్పథం నుండి ఆలోచన చేస్తాం. అది ఈ అవగాహన లేకుంటే మనము ఈ నాయకుడు మనకు ఇచ్చిండు, వీడు కూడా దళితుడే, అంబేద్కర్ ఫాలోవర్ అన్నట్టు ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన ఇక్కడ మనం అడగాల్సిన మౌలికమైన ప్రశ్న ఏంటంటే, అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేనటువంటి ఒక పొలిటికల్ పార్టీ సమాజంలో, రాజకీయ వ్యవస్థలో, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించగలదా? ప్రజాస్వామ్య వ్యవస్థకు దోహదం ఇవ్వగలదా? అసలు మౌలికంగానే లోపభూయిష్టమైనటువంటి రాజకీయ వ్యవస్థ మనం ఈరోజు చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనము అడగాల్సిన ప్రశ్న ఇది. మీరు అనుకోవచ్చు ఓన్లీ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ దరిద్రం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మీరు దళిత బహుజన పార్టీ మెంబర్లు ఉంటే ఒక ఆయన అన్నాడు, సార్ మాకేం లేదు సార్ వాయిస్ అంటే మనం కొద్దిగా ఇన్ఫార్మల్గా మాట్లాడతాం కనుక వాళ్ళు బయటపడతారు. అదే అన్నాను, మరి దాంట్లో నీకు స్వేచ్ఛ లేనప్పుడు మేమేం మా భావం కూడా చేయలేము సార్, మేము ప్రకటించలేము. మరి ఎందుకున్నావు నువ్వు అంటే అలవాటు అయిపోయింది కదా. పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, లేదు సార్ చచ్చిపోయినాక జెండా కప్పాలి కదా, జెండా కొరకున్నాడు. నా అనుభవం, ప్రత్యక్ష అనుభవం నాకు గమ్మత్తు అనిపించింది. ఎందుకంటే అంటే ఒక అలవాటు అయిపోయిన తర్వాత అలవాటు తప్పించుకోవాలి, బయటపడాలంటే అంత సులభం కాదు. కనుక ఆ మేరకు మనం వాళ్ళ ఏడాది మనం సింపథెటిక్ ఉండాలి. కనుక పార్టీలో ఈ నిర్మాణంలో వివిధ సామాజిక సమూహాలకు ఉండేటువంటి స్థానం ఏంటి? నీషే అయినటువంటి జర్మన్ ఫిలాసఫరు పాలకులు ఎందుకు పాలకులుగా ఉంటారు అంటే ఆయన గమ్మతైన విషయం. అది మనం అంగీకరించాల్సిన అవసరం లేదు, దాన్ని మాడిఫై చేయాలి. సమాజంలో ఉండేటువంటి వ్యక్తులకు 2 రకాలైన మనస్తత్వాలు ఉంటాయి. ఒకటి మాస్టర్ మెంటాలిటీ, రెండవది స్లేవ్ మెంటాలిటీ. ఆధిపత్య సంబంధాలు కొనసాగడానికి ఇది. కనుక వీడు ఈ బానిస మనస్తత్వం నుండి బయటపడాడు. అది మనము యాజ్ ఇట్ ఈజ్ అంటే మనమే అవమానపరుచుకున్నట్టుంది. కనుక మనము నేనేమంటున్నానంటే లీడర్ మెంటాలిటీ, ఫాలోవర్ మెంటాలిటీ. ఇప్పుడు మీరు చూడండి, వీడియోలు చాలా వచ్చినాయి. మనము పుట్టిందే నాయకులుగా. ఒక కులం ఆయన కొన్ని రోజులు అధికారంలో లేనటువంటి ఆ కులం వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఆ మీటింగ్లో అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు వచ్చారు. అడు ఇటువంటి సిగ్గు లజ్జ లేకుండా దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టింది. మనము పాలించడానికే పుట్టినాం, మనం పాలక వర్గము. వాస్తవం 100 ఏళ్ళ కిందికి పోతే వీడు భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేసి ఈరోజు అంటే ఇది కాన్షియస్గా. కనుకనే ఏ రాష్ట్రం చూసినా వాడి జనాభా 2, 3, 5 మహా అంటే 5% ఉంటుంది. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆ ప్రాంతం నుండి దాదాపు 50-60% మంది ఆ కులానికి చెందిన వాళ్ళు ఉంటారు. ఈ కులం సంఖ్య ఇంత తక్కువ, ఈ ప్రజెన్స్ మాత్రం అంత పెద్దగా.
కులముకు ఒక విరాట స్వరూపం ఉందన్నట్టు. అంతటా నేను ఒక ఉపాధ్యాయుని కనుక నేను జనరలైజ్ చేసి చెప్తాను. కనుక మిమ్మల్ని అన్న కన్ను మూసుకొని ఆలోచన చేయండి అంటే ఇవందరికీ తెలుసు కదా. దాన్ని చెప్పడం ఎందుకు, దీన్ని ఎట్లా జనరలైజ్ చేయాలి, సిద్ధాంతీకరించాలి. ఓకే, నేను కూడా అట్లా మాట్లాడిన అనుకుని నాకు రోడ్డు పక్కన ఉండేటువంటి 8 మార్కులకు తేడా ఉండదు కనుక అట్లా మాట్లాడుతుంది. ఎనిమిది రెండవది మొత్తం నూతన మార్కెట్ ఎకానమీ చరిత్రని సంపద ఏదైతుందో అది బలహీనలను దోచడం ద్వారానే వచ్చింది. దాన్నే మనము ప్రిమిటివ్ ఎకానమీస్లో ప్రిమిటివ్ అక్యుములేషన్ అంటారు. పరిశ్రమలను స్థాపిస్తాము అని నిరుపేదల దగ్గర నుండి భూమి లాక్కోవడం, ఉత్పత్తిని ఒక రకంగా పెంచడం వల్ల మిగతా కుల వృత్తులు, పవర్లూమ్స్, మిల్స్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్ డిక్లైన్ అయింది. అంటే ఉత్పత్తి యొక్క క్రమాన్నే మార్చడం ద్వారా కేంద్రీకరించడం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఈ మార్కెట్ పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రధానమైన లక్ష్యం అంటే కేంద్రీకరణ, భూమి కేంద్రీకరణ, ఉత్పత్తులు కేంద్రీకరణ, సేవలు కేంద్రీకరణ. అక్కడ కూరగాయలు కూడా వాడు సూపర్ మార్కెట్లు పెట్టి కూరగాయలు అమ్ముతున్నాను. హల్చల్ అయిందంటే ఒక 1 month ఆ కూరగాయలు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, ఫుడ్ కోర్ట్స్, ఫుడ్ మార్కెట్స్లో రష్ పెరిగింది. అయితే మన మామూలుగా రోడ్డు పక్కన నుండి కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళని అడిగాను, ఎట్లా మరి అది వచ్చింది అంటే కొద్దిగా తగ్గింది సార్, అది ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకు ఉండదు? మా దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ వాళ్ళకి ఆడేముంటుంది, మా దగ్గర పోసురొచ్చు. ఈ వీటి తెల్లవంత కూరగాయలతోన పండ్లతోనే పోసురుడు. అదే ఆ మార్టుకు పోయింది అనుకోండి, వాడు చెప్పిన ధర ఇవ్వాలి. అరే కొసురుడు కాదు కదనయ్యా, జనరల్గా ఈ పనులన్నీ స్త్రీలు చేస్తుంటారు, మహిళలు. వాళ్ళు ఆప్టిమిజం నాకు గమ్మత్ అనిపించింది. రెండవది ఒక ఆమె అన్నది, పెద్ద ఆమె, లేదు సార్ అక్కడ మీరు పోయి చూడండి, అక్కడ క్వాలిటీ కన్నా మా దగ్గర క్వాలిటీ అది కరెక్ట్. కనుక నేను తగ్గిపోయింది. వాళ్ళు అట్లా సర్వైవ్ అవుతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళంతా ఇళ్ళకి వచ్చి అమ్మడము, లేకుంటే రోడ్డు మీద పెట్టుకొని పనులు, సీజనల్ ఫ్రూట్స్ అమ్మడం అంటే. కానీ వ్యవస్థ యొక్క లాజిక్ ఏంటంటే దీన్ని మొత్తం కేంద్రీకరించేసి అంటే ఒక పెద్ద మార్టు పెట్టడం వల్ల ఎన్ని డజన్ల కొద్ది కూరగాయలు పండ్లు అమ్మేవాళ్ళు ఒక ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఇక్కడ కాదు, మనకు యూరోప్లో కూడా కనబడుతుంది. కనుకనే ఈ వర్కర్సు, ఈ రైతులు కోఆపరేటివ్స్గా ఫామ్ అయ్యి ఓకే సమాజంలో ఒక చైతన్యాన్ని చేసి మా దగ్గరనే వచ్చుకోనండి అని చెప్పేటువంటి ఒక చైతన్యాన్ని క్రియేట్ చేసేటట్టు మనకు ఇంగ్లాండ్ లాంటి దేశాలు మనకు కనబడుతుంది. కనుక ఈ నేపథ్యంలో గత 20 ఏళ్ళుగా భారతదేశంలో విపరీతంగా రైతుల యొక్క భూములను లాక్కోవడం అనేటువంటి కనబడుతుంది. కనుక మీరు ఇండియా మ్యాప్కి ఇట్లా వేసి చూస్తే చుక్కులు పెడుతూ పోతే దాదాపు ప్రతి ప్రాంతంలో భూ సేకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు కనబడతాయి. ఏదంటే వీళ్ళంతా చిన్న చిన్న అమతాలు ఉన్నటువంటి ఆ భూమి పోతే ఉపాధి కోల్పోవడం కాదు, గుర్తుకుపోతుంది. ఇక్కడ పోలేపల్లి ఉంది, పోలేపల్లి దగ్గర ఆ ఫార్మా ఎస్ఎస్జెడ్ పెట్టడం వల్ల భూములు చాలామంది కోల్పోయారు. వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు ఊర్లలో లేరు. హైదరాబాద్కి వచ్చి కులీనాలు చేసుకోవాలని కూడా వాచ్మెన్లుగా, ఈవెన్ సర్పంచులు వాచ్మెన్లు ఉన్నాయని పేర్లు మీరు ఫోటోలో పేపర్లో చూసే ఉంటారు. అంటే ఆ రకమైనటువంటి డిస్ప్లేస్మెంట్, డిస్లొకేషన్, డిస్పోజిషన్ అనేది ఉండేది మనకు తీవ్రంగా ఈ నియో లిబరల్ దాంట్లో కనబడుతుంది. అయితే ఇంకోటి అంటే మనము దళిత బహుజన రాజకీయ అధికారం పెద్ద లక్ష్యం కదా. అసలు ఏ పార్టీలో అయినా తల ఎత్తి నేను పోటీ చేస్తా అనేటువంటి గుండె మీద చేయబెట్టి, గుండె కూడా ఉత్తర షేయిట్లో పెట్టి అనేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా? ఎన్నికలు ఎంత కాస్ట్లీ అయిపోయినాయి, ఎలక్ట్రల్ ఎక్స్పెండిచర్. ఇదేదో చాలా సహజంగా జరగదు, చాలా ప్రయత్నపూర్వకంగా జరిగినటువంటిది. ఎన్నికల ఖర్చులు పెంచితే వీళ్ళందరూ ఆటోమేటిక్గా తొలగిపోతారు, సెన్సార్ అయిపోతారు. వాళ్ళను నీకు ఇవ్వండి టికెట్ అనాల్సిన అవసరం లేదు. నాకు టికెట్ ఇవ్వండి అని అడిగితే నీ దగ్గర 10 కోట్లు ఉన్నాయా? నేను ఒకసారి గుంటూరు పోయాను, దళిత అయితే ఆ కారులో నన్ను తీసుకుపోవడానికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటాను. అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. వాళ్ళు పార్టీ ఏబీసీ, ఈ పార్టీ వాడు 10 కోట్లు అడిగిండు. ఇది ఎప్పుడు దాదాపు 15-20 ఏళ్ళ కింద.
నేనైతే ఐదు దాకా ఇస్తాను కానీ 10 కోట్లు చూపించాలన్నట్టు. 10 రోజులు పార్టీకి ఇవ్వాలి, 10 కోట్లు చూపించాలి. చూపిస్తే అది ఎట్లా ఖర్చు పెట్టింది కూడా పార్టీ వాడే చూస్తాడు, సూపర్వైజ్ చేస్తాడు. అడుగులుగా నేను ఖర్చు పెట్టడానికి లేదు. ఆ లెక్కలన్నీ అంటే ఎంత కాస్ట్లీ అయిపోయినాయంటే మామూలు సగటు రాజకీయ కార్యకర్తకు అందుబాటులో లేనంత తీవ్రంగా. దీని యొక్క ప్రభావము, దీని యొక్క కాన్సిక్వెన్సు ప్రజాస్వామ్యంకి ఏముంటుంది? మిత్రులు వెంకటదాస్ గారు ప్రజాస్వామ్యం, వాళ్ళ ఫోరం పేరే ప్రజాస్వామ్యం, ఇంటలెక్చువల్స్ ఫర్ డెమోక్రసీ. మళ్ళీ ఫోరం ఫర్ డెమోక్రసీ ఇంత లోతుకు పోయి చూడాలి. మీరు పైన డెమోక్రసీ ఎట్లా కుదరదు. సో కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్ కనుక ఒక పొలిటికల్ పార్టీలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసినటువంటి కార్యకర్తలు, వాళ్ళతో మేము ఫీల్డ్ వర్క్లో మాట్లాడుతున్నాం కనుక అయితే నేను వదిలేసుకున్న సరే ఏదైనా సబ్ కాంట్రాక్టర్ లాగా, పార్టీలో కాంట్రాక్టర్, పార్టీ కాంట్రాక్టర్, దాంట్లో ఒక సబ్ కాంట్రాక్టర్ ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అయిపోయింది, ఇది కొంత ఆదాయం వస్తుంది అనే రకం. కానీ ఇది అంటే ఈరోజు ఉండేటువంటి ప్రజాస్వామ్య సంస్థల యొక్క ప్రవర్తనను మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి నిర్మాణంలో దళిత బహుజన పార్టీ కార్యకర్తలందరూ ఫాలోవర్సే. స్ట్రక్చరల్గా నిర్మాణాత్మకంగానే వాళ్ళలో భావన స్థిరీకరింపబడింది. మనం ఫాలోవర్లమే, మనం లీడర్లం కాదు. ఆఖరికి ఇది ఎంత తీవ్రంగా పోయిందంటే పార్లమెంట్లో ఎవడు ఏం మాట్లాడాలా లేదా యాక్చువల్ ఒక పిహెచ్డి జరిగింది దీని మీద. పార్లమెంట్లో దాదాపు 1/4 1/5 SC ST ఎంపీస్ ఉంటారు. ఆ రీసెర్చర్, ఆ పరిశోధకుడు ఏం చేసినట్టు 15 ఏళ్ళు అంటే 3-4 ఆ మధ్యకాలంలో 2 ఏళ్లకు 3 ఏళ్లకు పార్లమెంట్ మారిందా, ఒక 5 పార్లమెంట్లను తీసుకొని ఇంతమంది SC ST ఎంపీలు ఎంతసేపు మాట్లాడింది అంటే 1/5 పార్లమెంట్ టైంలో మాట్లాడాలి లాజికల్గా. నా జనాభా ఎంత, నా షేర్ ఎంత కదా. చాలా అతి స్వల్పంగా 1% 2% ఆ రేంజ్లో. అతను ఇంకా ముందుకు పోయి ఏ విషయాల మీద మాట్లాడారు అసలు? రిజర్వేషన్ అనేదా, SC ST పార్లమెంటరీ రిజర్వేషన్ దాని వెనుక ఏంటి లక్ష్యము? ఆ సమూహాల నుండి, సామాజిక గ్రూప్స్ నుండి వచ్చిన వాళ్ళు ఆ సామాజిక సమస్యలను లెజిస్లేచర్కు, దాని ద్వారా పార్లమెంటుకు, దాని ద్వారా మొత్తం సమాజానికి, దేశానికి తెలుపుతారు. అక్కడ వచ్చేటువంటి పాలసీస్ మీద వీళ్ళు చేసేటువంటి చర్చ, వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ యొక్క ప్రభావం ఉంటుందని. అది వాళ్ళెవ్వరూ ఇన్ మెజారిటీ కేసెస్ దళిత, ఆదివాసీ, SC ST సమస్యల మీద మాట్లాడలేదు. నేను కూడా మాట్లాడుతా సార్ అంటే, సరే అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందం మీద నువ్వు మాట్లాడు. అమెరికాతో భారత్ న్యూక్లియర్ ఒప్పందం నేనే మాట్లాడలేను పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఉంది, ఎందుకంటే హైలీ స్పెషలైజ్డ్. ఒక మామూలుగా వచ్చేటువంటి నెంబర్ మాట్లాడగలడా? తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ని కూడా ఎగ్జామ్. వీటన్నిటిలో వీళ్ళ యొక్క పాత్ర, వీళ్ళ షేరు చాలా నెగ్లిజిబుల్. చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజకీయ వ్యవస్థలు ఉండేటువంటి సంస్థలు, ప్రక్రియలు, సంబంధాలు ఆ రకంగా మోల్డ్ చేయబడతాయి. అటెండెన్స్ వేసుకో, ఆ రోజు భత్త తీసుకో, వెళ్ళిపో. అటెండెన్స్కి ఎంత ఇస్తారు కదా, 1000 2000 3000 వాటి వ్యక్తిస్ సరిపోతుంది, పెంచుతాము. తర్వాత రిటైర్ అయినా కూడా నీకు పెన్షన్, అదే గవర్నమెంట్ ఉద్యోగం లాగా ఒక్కొక్కరికి 2-3 పెన్షన్లు కూడా వస్తున్నాయి. ఎన్నిసార్లు ఎందుకో పడినావో అన్ని పెన్షన్లు. అది ఇది ఎక్కడ వినలేదు. నేను ఒకసారి పనిచేసిన ఒకటే పెన్షన్ వస్తుంది నాకు. మధ్యలో లీవ్ తీసుకొని పోయినా ఇంకో పెన్షన్ ఇవ్వమంటిస్తారా? చాలా తమాషా అయినటువంటి లాజిక్. ప్రజలతో, దళిత బహుజన ప్రజల యొక్క స్థానం ఏంటి దీంట్లో అంటే వీళ్ళందరినీ పౌరులుగా, ఓటర్లుగా కాకుండా లాభార్థులుగా పరిగణించడం అనేటువంటిది ఈ రోజు రాజకీయ వ్యవస్థ. ఎన్నికల టైంలో ఈ మధ్య ఒకటి వచ్చింది, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఒక యువకుడు నేను గ్రామానికి ఇవి చేస్తా అని
చెప్తుంటే అది కాదు బిడ్డ, ముస్లాం అంటున్నాడు, మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్క ఓటుకు 5,000 ఇస్తే చెప్పు, కళ్ళు మూసుకొని నీకు ఓటేస్తా. అది చాలా విపరీతంగా యూట్యూబ్లో ప్రచారం అవుతుంది. ఒక గ్రామంలో అయితే గత ఎన్నికల్లో ఆ ఊరికి వచ్చి డబ్బులు ఇవ్వకుంటే బైకాట్ చేసేది. అంటే మేము మీకు కనబడతలేమా, మేము ఓటర్లం కాదా, మాకు డబ్బులు ఇవ్వాలి అంటే ఏ లెవెల్ వరకు పోయింది ఈ జాడ్యం అనేటువంటిది. తర్వాత ప్రామిసెస్ కూడా లాభార్థి మీకు ఇంత ఇస్తాము అంటే డిపెండెంట్స్కి చేయడం అనేది పాపులిస్ట్ స్కీమ్స్ ద్వారా. అటువంటి బీహార్లో మనం పేపర్లో రోజు చూస్తున్నాం, 10,000 ట్రాన్స్ఫర్ అయింది, రాష్ట్రం ప్రభుత్వం 10,000, కేంద్ర ప్రభుత్వం 2,000 3,000, అది కోట్ల మందికి, లిమిటెడ్ కాదు, కోట్ల మందికి. అంటే ఇదంతా ఏంటంటే ప్రజలను, ఓటర్లను పౌరులుగా కాకుండా, పౌరుడు అనే వరకు హక్కులు వస్తాయి, ఒక బాధ్యతలు కూడా వస్తాయి. లాభార్థికి చేసినవాడు తీసుకునేవాడే రిసీవర్, ఇచ్చేవాడు, ఇచ్చే ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రముఖుడు డోనార్, దాత. అంటే రాజకీయ వ్యవస్థను దాతలు దానం ఏమంటారు, గ్రహీత కొద్ది గౌరవప్రదమైన నోబుల్ గ్రహీత లాగా, అట్లా కాదు, ఇంకా తక్కువ అర్థం వచ్చేటువంటి గ్రహీత, యాచకుని లాగా. థ్యాంక్ యూ. అసలు మీరు పొలిటికల్ సైన్స్లో ఉండాల్సిన వాళ్ళు. దాతలు యాచకులుగా మార్చడం అనేటువంటిది ఇది ఏదో ఒక ఎన్నికల్లో ఒక పార్టీకి సంబంధించి కాదు, ఒక వ్యవస్థలోనే వ్యవస్థాపరమైనటువంటి ఒక డెవలప్మెంట్ ఇది. కనుక దీన్ని అంటే ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ, ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలంటే వీటి గురించి ఇంత లోతుగా సంస్థల పరంగా, ప్రక్రియల పరంగా, వ్యక్తులు సమూహాల పరంగా, ఇంట్రెస్ట్ పరంగా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కనుక ఉన్నటువంటి దాదాపు అన్ని పొలిటికల్ పార్టీసు దీన్ని చాలా సాధారణకరమైనటువంటి విషయంగా పరిగణిస్తాయి. ఇట్స్ ఎ వెరీ నార్మలైజేషన్ అంటారు, సాధారణీకరణ. నార్మల్ అంటే ఒకసారి దాన్ని నార్మల్ అనుకున్నారనుకోండి, దానికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచన చేయం. ముసలితనం వచ్చిన తర్వాత చనిపోవడం నార్మల్ అని అనుకోం. అందుకోసంగా అపోలో పోయి అడ్మిట్ చేస్తాం, ముసలాయన ఇంట్లో ఆస్తులన్నీ ఖర్చు పెట్టుకుంటాం. కానీ ఇది మాత్రం నార్మల్, వాడు ఇచ్చేవాడు, మనం తీసుకునేవాడు, అతడు నాయకుడు, మనము అనుచరులం, లీడర్ ఫాలోవర్, డోనార్ అండ్ లాభార్థి. కనుక ఈ నేపథ్యంలో ఒక అథెంటిక్ దళిత్ బహుజన్ యొక్క పార్టీ యొక్క అవసరం ఉంది. అది దీన్ని ఈ పార్టీలు మార్చవు, ఎందుకంటే ఇది వ్యవస్థాపరమైనటువంటి సంబంధాలను ఎక్కడ కూడా ప్రశ్నించకుండా చేస్తుంది. ఇది నార్మల్ అనుకున్నప్పుడు ప్రశ్నలు రావు. కనుక ఎంతవరకైతే ప్రశ్నించడో చూడండి, రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఎన్ని రకాలైనటువంటి ప్రైవేట్ కాలేజీలో చదువుకోండి, మీకు ఫీజు మాఫీ, హాస్పిటల్లో జాయిన్ కాండి. దీంతో జరిగినటువంటిది ఏంటి? అప్పుడు ఎవరు ఆలోచన చేయాలి? ప్రభుత్వ హాస్పిటల్స్ పూర్తిగా కుంటుపడి, ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీసు మష్రూమ్స్ లాగా, కుక్కగొడుగులాగా ప్రైవేట్ కాలేజెస్ వచ్చినాయి. అసోచామ్ అనేటువంటి సంస్థ, మిత్రులు తెలిసి ఉంటుంది, అసోచామ్ అనే సంస్థ ప్రకారంగా దాదాపు 70% మంది ఇంజనీర్లకు బేసిక్ నాలెడ్జ్ లేదు, డెఫినేషన్స్ లేవు. ఓ తెలుగు సినిమాల్లో హీరో వాడు నేను ఇంజనీరింగ్ చదివినా అని వస్తే కాబోయే మామగారు ఏదో ప్రశ్న అడుగుతాడు, డెఫినేషన్, వాడు కోపం వస్తుంది, వచ్చి నేను చాయిస్లో వదిలేసిన అది కదా, ఇది చాయిస్ వస్తుంది, ఇంకో ప్రశ్న అడుగుతాడు. సినిమాలు మీరు జాగ్రత్తగా చూడాలి, జోక్ లాగా. ఇంకో ప్రశ్న అడిగితే ఇప్పుడు వస్తాయని వాడు బాత్రూంలో పోయి గూగుల్లో చూస్తాడు దానికి డెఫినేషన్ ఏంటని. ఇట్లా ఎలక్ట్రాన్ అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ అని ఏదో అడుగుతాడు చదువుకున్న మామ కనుక. అది పరిస్థితి. అంటే ఈ దేశంలో ఉండేటువంటి ఐటీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి సంస్థ ఈ అసోచామ్.
అసోచామ్ వాళ్ళు చేసినటువంటి స్టడీలో తేలినటువంటి విషయం అది. మాట్లాడచ్చు ఇంకొకసేపు ఇవ్వదలేగా అదే సో మీకు పరీక్ష మీకు కాదు నాకు, అంటే వినే వాళ్ళకు ఓపిక పరీక్ష, చెప్పేవాడికి స్టెమినా. దళిత బహుజన నేపథ్యంలో పొలిటికల్ పార్టీలే రాలేదా? సుదీర్ఘమైనటువంటి ఆధునిక భారతదేశ చరిత్రలో ఓకే అటువంటి ఎక్స్పెరిమెంట్ జరిగినాయి. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని పీరియాడిక్గా సక్సెస్ అయ్యి విజయం పొంది తర్వాత క్షీణించాయి. రకరకాలైనటువంటి అనుభవాలు మనకు. మీరు ఈ దళిత బహుజన పొలిటికల్ పార్టీస్ యొక్క చరిత్ర చూస్తే అవేందో తర్వాత వెళ్దాం. దాదాపు నేను ఇప్పుడు మిత్రులు అడిగిన దానికి డైరెక్ట్ జవాబు చెప్పడం ఒక పద్ధతి, ఆబ్జెక్ట్ టైప్లో 4 చాయిస్. నేనేం చేస్తున్నా, ఒక సైద్ధాంతిక చారిత్రక విశ్లేషణ ద్వారా మీకు ఏది అనుకూలమైందో దాన్ని తీసుకోండి. మీరు మీ ముందు నేను స్ప్రెడ్ చేస్తున్నా. ఉదాహరణకు తమిళనాడులో డిఎంకే ద్రావిడ పార్టీలు వచ్చాయి. అంటే ద్రావిడ ఉద్యమము అనే ఒక సుదీర్ఘమైన ఉద్యమం. ఇవి బిస్కెట్లు అవసరమా ఇప్పుడు? మరి ఇనిషియేటివ్ చేయాలంటే వేటిని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఒక ఆదర్శ ప్రాతిపదిక చూస్తే ఈరోజు భారత రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. భారతనే కాదు, మొత్తం ప్రపంచం మొత్తంలో అది రకరకాల రూపాల్లో ఆ బలహీనపరచబడము, బలహీనత బహిర్గత కావడం అన్నట్టు మనము ఈరోజు చూస్తాం. జనరల్గా ఏంటంటే రాజ్యం అనే వరకు కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ, తర్వాత న్యాయశాఖ. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక ఆదర్శమైనటువంటి వ్యవస్థ ఉండాలంటే ఈ 3 ఉండాలి. ఒకదానిపై ఒకటి చెక్ పెట్టాలి. దాన్ని సపరేషన్ ఆఫ్ పవర్స్ అని మాంటెస్క్యూ అనేటువంటి ఒక ఫ్రెంచ్ రాజనీతి శాస్త్రవేత్త వీటి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలంటే ఏది ఇంకో దాన్ని డామినేట్ చేసేటువంటి స్థితిలోనికి పోవద్దు. కనుక ప్రతి దాని యొక్క అధికారాలు, స్పియర్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ క్లియర్గా డిఫైన్ చేయబడింది. ఇది చాలా న్యాయబద్ధమైనటువంటి మంచి సలహా అని చెప్పేసి చాలా రాజ్యాంగాలు దీన్ని తీసుకున్నాయి. అంటే ఏ మార్పుకైనా చెప్పదలుచుకుందంటే ఏ మార్పుకైనా ముందు ఒక ఆలోచన అనేటువంటి ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి మన వ్యవస్థలను, సంబంధాలను, నెట్వర్క్స్ను చూస్తే దాని వెనుక ఏదో ఒక ఆలోచన ఉంది. అది తక్షణమే సమకాలీనమైందా లేకుంటే అతి ప్రాచీనమైందా? ఈవెన్ గ్రీకు నగర రాజ్యాల్లో చేసినటువంటి ఆలోచన యొక్క రెలివెన్స్ ఉందంటే చాలామంది తత్వవేత్తలు దాన్ని తీసుకున్నారు. రూసో అనేటువంటి తత్వవేత్త ప్రాచీన గ్రీకు రాజకీయ వ్యవస్థను ఆదర్శంగా తీసుకొని ఆయన తన సిద్ధాంతాలను రచించేటువంటి ప్రయత్నం చేశాడు. కనుక ఒక ఆదర్శమైనటువంటి ప్రజాస్వామ్యంలో, ఆదర్శమైన ఉదార ప్రజాస్వామ్యంలో ఈ 3 మధ్య ఒక సయోధ్య, అతిక్రమణ లేనటువంటి, అధికార కేంద్రీకరణ లేనటువంటి ఒక సయోధ్య, బ్యాలెన్స్, ఎక్విలిబ్రియం అనేటువంటి ఉండాలని. అయితే మరి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు దాని ఇంతకుముందు చెప్పినటువంటి జర్మన్
న్యాయకోవిదుడు కార్ల్ స్మిత్ అనేట ఆయన స్టేట్ ఆఫ్ ఎక్సెప్షన్. సపోజ్ ఒక దేశం మీద దాడి జరిగిందనుకోండి, దేశ భద్రతకి ముప్పు జరిగిందనుకోండి, దాన్ని ఆయన స్టేట్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటారు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి? అప్పుడు రాజ్యాధినేత పెడుతున్నాడు. దాదాపు అన్ని దేశాల్లో రాజ్యాధినేత అధ్యక్షుడు, భారతదేశంలో కూడా రాజ్యాధినేత అధ్యక్షుడు, ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి. రాజ్యాధ్యక్షుడికి ఎక్స్ట్రాడినరీ పవర్స్ రాజ్యాంగం ఇస్తుంది, దాన్ని ఎమర్జెన్సీ పవర్స్ అంటారు. దాదాపు ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల్లో ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ పవర్స్ను వాడి పరిస్థితిని కంట్రోల్ని తీసుకొస్తాడు. అంటే ఎమర్జెన్సీ పవర్స్ అంటే ఏంటి అంటే సాధారణంగా నార్మల్గా ఉండేటువంటి హక్కులు ఏవైతున్నావు పౌరులకు ఉండే హక్కులు అవి సస్పెండ్గా అయిపడతాయి. మన 1975 నుండి 77 మధ్య కాలంలో అంతర్గత అత్యవసర పరిస్థితి ఇంటర్నల్ ఎమర్జెన్సీలో అది చేయబడింది. ఇది దాదాపు అన్ని రాజ్యాంగాల్లో అంగీకరిస్తాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రపంచ ప్రజాస్వామ్యాలను అధ్యయనం చేస్తే ఏదైతే అత్యవసరమైనటువంటి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అయిందో అంటే ఇది ఎక్స్ట్రాడినరీ. 70 ఏళ్ళలో జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీని ఎత్తివేసింది. ఎమర్జెన్సీ అవసరం లేదు, ఇది ప్రజాస్వామికమైంది కాదు. ఓకే, దానికి సంబంధించినటువంటి నిబంధనలు కూడా చేసేటువంటి ప్రయత్నం చేసింది జనతా ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రజాస్వామ్యాలు అనుకున్న అమెరికా, యూరప్, అది మూడో ప్రపంచ దేశాల ప్రజాస్వామ్యాల్లో ఈ అత్యవసర పరిస్థితి అనేటువంటిది ఎక్స్ట్రాడినరీగా లేదు, నార్మలైజ్ అయిపోయింది. ముఖ్యంగా సెప్టెంబర్ 11 తర్వాత అగంబన్ అనేటువంటి ఒక తత్వవేత్త ఈ ప్రతిపాదన చేశాడు. అత్యవసరమైంది సాధారణంగా నింపబడింది. వాట్ ఈజ్ ఎక్సెప్షనల్ హాజ్ బికమ్ నార్మల్. చూడండి, ఇప్పుడు అమెరికాలో ఈ సర్వేలెన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మన శత్రువు మన మొబైలే కదా. మీరు మలయాళం సినిమాలు చూస్తారో లేదో, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అసలు నా ఫేవరెట్ అయిపోయింది. నేను ఏ సినిమాలు చూడను, ఓన్లీ మలయాళం సినిమాలు చూస్తున్నాను. క్రైము దాదాపు 99% సినిమాలు క్రైమ్ చుట్టే ఉంటాయి. కానీ చాలా క్రియేటివ్గా క్రైమ్ను ఏదో ఒక సంఘటన జరుగుతుంది, ఒక నేరం జరుగుతుంది, ఒక దొంగతనం జరుగుతుంది. ఈ మొబైల్ ద్వారా వాడు ఎక్కడున్నాడు, ఏం చేశాడు, మొత్తం హిస్టరీ తీసుకుంది. అంటే మన చరిత్ర మొత్తం మన మొబైల్లో ఉంది. ఆ మధ్య ఒక 10 ఏళ్ల కింద నేను కేరళ యూనివర్సిటీకి సెమినార్కి పోయాను. మలయాళీ బీహార్ నుండి వచ్చిండు. ఆ మాటల సందర్భంలో ఆయన అన్నాడు, నా దగ్గర మొబైల్ లేదు అంటే. మరి మొబైల్ లేకుండా బీహార్ నుండి ఎట్లా వచ్చినావు అంటే, జనరల్ కంపార్ట్మెంట్లో టికెట్ కొనుక్కొని వచ్చినాను. ఎందుకంటే మీరు టికెట్ బుక్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు టికెట్ వచ్చి చూస్తలేడు, పేరు అడుగుతున్నాడు. ఎందుకంటే టికెట్ కలెక్టర్ దగ్గర నేను ఏదో 4 రోజుల తర్వాత నేను ట్రైన్లో ప్రయాణం చేశాను. మన విజయవాడ పోతుంటే నేను టికెట్ చూపించాను కదా, ప్రింట్అవుట్ తీసుకున్నా. పాపం ఇట్లా చూసిండు, ఇంత ఆదిమ మానవుడు కూడా ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు అన్నట్టుగా. పేరు చెప్పండి అన్నాడు. చెప్పండి, వెళ్ళిపోతూనే ఉన్నాడు. నాకు అర్థం కాలేదు. తర్వాత ఎవరు పక్కన ఉండి, లేదు సార్ మీ మొత్తం చరిత్ర దాంట్లో ఉంది. తర్వాత నా క్యూరియాసిటీతో నేను మా స్టూడెంట్ని అడిగిన, వాడు కూడా అమాయకుడు సార్కి ఇంకా తెలియదు అనుకుంటున్నాడు. మనకు తెలియదు చాలు, మన పిల్లలకు తెలుసు. మన ఇంట్లో మన్మన్లు 5-10 ఏళ్ళ మన్మడు ఉంటే వాడికి చాలా తెలుసు. ఒక తాత చెప్తున్నాడు, మా మిత్రుడు, ఇది ఎట్లా చేయాలరా అంటే, నీకెందుకు నేను చేస్తా కదా, నీకు ఎప్పుడు అవసరమో నన్ను విలువ అంటున్నాడు. నేను వాడు కూడా రాజ్యంలాగా ప్రవర్తిస్తాడు నీ మనవాడు, 8 ఏళ్ళవాడు. అది ఎందుకు చెప్తాను, నాకు చెప్పొచ్చు కదా టెక్నిక్ అంటే, లేదు చెప్తే నీవు కంట్రోల్లో పోతావు. సో యువర్ గ్రాండ్ సన్ వాంట్స్ టు కంట్రోల్ యూ. సహజంగానే వచ్చేసినట్టుంది ఆ లక్ష్యం. కనుక ఈ స్టేట్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాస్ బికమ్ నార్మల్ స్టేట్. కానీ ప్రతి దగ్గర మీరు ఎయిర్పోర్ట్లో కూడా పోతే మీరు మొత్తం దాంట్లో చూడమంటాడు. మాస్క్ నేను జనరల్గా మాస్క్ పెట్టుకొని పోతాను. పోతే నవ్వుకుంటూ మాస్క్ తీయమన్నాడు. మాస్క్ తీస్తే మనం ఇప్పుడు ఆధార్ కార్డుకి లింక్డ్ కదా.
మీ కన్నుల ద్వారా మీ టికెట్ కన్ఫర్మ్ అవ్వడం అని. టెక్నాలజీ ఎంత విస్తృతంగా అంటే ఇది నార్మల్ లైఫ్ ఏదైతుందో దీన్ని బయోపాలిటిక్స్ అంట. పౌరుల యొక్క అంటే ఒక వ్యక్తి మనందరికీ 3 రకాల జీవితం ఉంటుంది. ఒకటి పబ్లిక్ జీవితం, నేను వచ్చే మాట్లాడుతూ పబ్లిక్ లైఫ్. మీకు నా గురించి, నాకు మీ గురించి ఒక అవగాహన ఉంటుంది, ఇది పబ్లిక్ సెల్ఫ్. ఇంట్లో ఉన్నాను అనుకోండి, అది ప్రైవేట్ సెల్ఫ్, పబ్లిక్ ప్రైవేట్. ఇంకోటి మన వాళ్ళకి, నా భార్య కూడా తెలియనట్టు పర్సనల్ సెల్ఫ్ ఉంటుంది. నా కళలో వచ్చినవన్నీ నేను నా భార్యకు చెప్పను, అందుకు భయపడుతుంది. నాకు భూతాల కళలు వచ్చినాయి అనుకోండి, చెప్తే భయపడుతుంది సరదాగా. పబ్లిక్, ప్రైవేట్, పర్సనల్. మనకు ముఖ్యంగా సాహిత్యంలో, మంచి సాహిత్యంలో పర్సనల్ విషయాలను అంటే సొలోకి అంటారు. అతని అంతర్గతమైన అంతర్మదనం, అంతర్ముఖం అంటే క్యారెక్టరు. సినిమాలో కూడా మనకి టెక్నిక్ కనబడుతుంది. క్యారెక్టర్ తనలో తాను అనుకుంటున్నాడు. కొన్ని సినిమాల తమాషగా వీడు అనుకున్నదంతా బయట వినబడేటట్టు చెప్తారు. అరే వినబడిందా అంటే వినబడింది, నీకు శాపం ఉంది కనుక అని. ఈ మూడిటి మధ్య ఉండేటువంటి డిస్టింక్షన్ ఏదో అది ఒక నాగరిక జీవితానికి చాలా ముఖ్యం. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్వేచ్ఛాయుతమైన వ్యక్తిగా మీరు ఉండాలంటే మీకు ప్రైవసీ అవసరం. మీరు ఏది బయటి ప్రపంచానికి మీ కుటుంబ సభ్యులు చెప్పాలనుకుంటారో అదే చెప్పాలి, అదే చెప్పేటువంటి స్వేచ్ఛ ఉండాలి. నేను చెప్పదలుచుకోను అంటే దాన్ని అడిగే కోర్టు కూడా అంటుంది, నీకు చెప్పదలుచుకోకుంటే చెప్పొద్దు, నీకు ఆ హక్కు ఉంది. ఏది చెప్తావో, ఏది చెప్పాలనుకున్నావో, ఏది చెప్పరాదనుకునేటువంటి హక్కు కూడా ఉంది కోర్టు చట్ట ప్రకారంగా. ఈ తేడా ఏదైతే పూర్తిగా ఆబ్లిటరేట్ అవుతుంది. కనుక నీ అగంబన్ అంటాడు, ఈ ఎక్సెప్షన్ ఎక్స్ట్రార్డినరీ అయిపోయింది. ఈ ఎక్సెప్షన్ ఏదైతుందో దేనికి ఉండే అధికారం ఒక రాజ్యానికే ఉంది అధికారం, ఇంకెవరికి లేదు. పౌర సమాజానికి లేదు, కుటుంబానికి లేదు, వ్యక్తికి లేదు, రాజ్యానికి ఉంది. అంటే ఈరోజు ఉండేటువంటి ఆధునిక సమాజంలో అది ప్రజాస్వామ్య సమాజమా లేకుంటే మిలిటరీ డిక్టేటర్షిప్ ఇంకేదో సంబంధం లేకుండా అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యం అనుకునేటువంటి రాజ్య వ్యవస్థలో, సమాజాల్లో కూడా ఈ ప్రైవసీ అనేటువంటిది ప్రీషియస్ థింగ్. ముఖ్యంగా చాలామంది పరిచయం చేసుకునేటప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఇది ఒక టెక్నికల్ విషయం కాదు, దీని యొక్క సామాజిక, సాంస్కృతిక, నైతిక, ఎథికల్ ఇంప్లికేషన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ ఏ రకంగా ఉంది, స్వేచ్ఛ యొక్క క్వాలిటీ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ఫ్రీడమ్, ఒక నాగరికుని యొక్క క్వాలిటీ ఆఫ్ ఫ్రీడమ్ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది అన్నట్టు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అసలు మునుపెన్నడూ లేని, మీరు ఉదాహరణకు 18వ శతాబ్దం నవల్స్ చదివితే ఆ నవలల్లో ఎక్కడ రాజ్యం కనబడదు. ఎప్పుడో ఒక సీన్లో హీరోయిన్ ఒక క్యాంటీన్ పోయింది అనుకోండి, అక్కడ ఒక కానిస్టేబుల్ కనబడతాడు. అది ఉంది కదా, అదేది మన కుల్లాయి గడితేనేమనుకుంటారు, మైదర్ రామ్మోహన్ రావణులలో వాడు స్వతంత్ర ఉద్యమంలో ఉంటాడు. ఏంద్రా ఈ స్వతంత్ర ఉద్యమము అది అంటే, బ్రిటిష్ వాడు వెళ్ళిపోతాడు అంటే ముస్లాం అడుగుతాడు ఇంట్లో. అంటే బ్రిటిష్ వాడు అయితే మన లోకల్ ఉన్న కానిస్టేబుల్ వెళ్ళిపోతాడా, ట్రాన్స్ఫర్ అవుతాడా అడుగుతుంది. అంటే ఆమెకున్న అవగాహన, రాజ్యం బ్రిటిష్ రాజ్యము, బ్రిటిష్ కలోనియల్, మైటీ బ్రిటిష్ ఎంపైర్ కలోనియల్ రాజ్యము అంటే ఏంటంటే ఊర్లో ఉన్న కానిస్టేబుల్. వాడు ట్రాన్స్ఫర్ అయితే నేను స్వతంత్రానికి ఓటేస్తా, గాంధీకి అనుకూలంగా ఉంటా. బ్రిలియంట్. అంటే అప్పటికే అంటే రాజ్యం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, పోలీస్ కానిస్టేబుల్ లేకుంటే రెవెన్యూ ఆఫీసరు. కానీ ఈరోజు అది కాదు. రాజ్యం అంటే నిత్య జీవితంలో పబ్లిక్, పర్సనల్, ప్రైవేట్
స్పియర్స్ను ట్రాన్సెండ్ చేస్తూ ఉండేటువంటి ప్రజెన్స్గా. సో ఇది అంటే అంత విస్తృతమైనటువంటి నేపథ్యంలో ఉండేటువంటి దీంట్లో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా స్టేట్ ఆఫ్ ఎక్సెప్షన్ కాదు, స్టేట్ ఆఫ్ నార్మల్ పొలిటికల్ ప్రాసెస్ అనేటువంటిది ఈరోజు మన ముందు ఉండేటువంటి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. నాకేం చెప్తున్నా డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కావాలంటే ఇది పెద్ద ఛాలెంజ్. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? అసలు ప్రజాస్వామ్యం ఎవరికి కావాలి? అంబానీకి, ఆదానికి ప్రజాస్వామ్యం అవసరమా? ఎవరికైతే ఏమీ లేవో వాళ్ళకే ప్రజాస్వామ్యం కావాలి. ప్రజాస్వామ్యం అంటే హక్కులు. ప్రజాస్వామ్యం అంటే నీ యొక్క అభిప్రాయాన్ని ప్రకటించడం, ప్రొటెస్ట్ చేయడం, రెసిస్ట్ చేయడం. ఆ రెసిస్టెన్స్ ఏదో దాక్కుని కాదు, ఒక మోరల్ రెసిస్టెన్స్, ఒక సత్యం కొరకు రెసిస్టెన్స్. ఇవన్నీ వీక్ కావడం అనేటువంటిది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది సత్యం, ఏది అసత్యం. మా ఇంటి పక్కన అయినా కలిసినప్పుడల్లా ఏదో న్యూస్ చెప్తాడు, వాట్సాప్లో కూడా పంపుతాడు. నేను ఆయనకు చెప్పిన, నేనంటే కొద్దిగా గౌరవం, ఎందుకంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ వారు, నేను అట్లా పంపొద్దు భయ్. లేదు సార్ వాట్సాప్లో వచ్చింది తప్పట్లయితే అంటాడు. నేను వాట్సాప్లో వచ్చేవన్నీ తప్పులే ఉంటాయి, దాన్ని వాట్సాప్ యూనివర్సిటీ అంటారు. కనుక నువ్వు సత్యం తెలుసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ పో. నాకు తెలుసు ఉస్మాన్ యూనివర్సిటీ సత్యం చెప్పే మనుషులే లేరు. 1300 నుండి 205 ఏళ్ళు 50 ఏళ్ళు ఎక్కడున్నారు? ఎవరిని పోయి అడుగుతావు సత్యం అంటే? సత్యము అసత్యము అంటే మానవ జీవితానికి, నాగరిక జీవితానికి పునాదిగా ఉండేటువంటి విషయాలు. సత్యము అసత్యము, ధర్మము అధర్మం, మతపరంగా కాదు, మోరల్ ఇమ్మోరల్, ఈ వీటి మధ్య ఉన్నటువంటి డెలికేట్ న్యూయాన్స్ డిఫరెన్సెస్ ఏవైతే అవన్నీ అబ్లిటరేట్ కావడం అనేటువంటి ఈరోజు చూస్తున్నాం. కనుక ఈ నేపథ్యంలో మనము ఒక దళిత బహుజన పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే కొంతమంది మిత్రులు అనుకుంటవచ్చు, అది ఏదో పార్టీ పెట్టి ఓట్లు అడిగి పవర్లోనికి రావాలని ఎంత సింపుల్గా ఉంటే ఏదో ఎక్కడెక్కడ కొద్ది అంటే ఆ లాంగర్ విజన్ లేకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏనుగు ఆహారం అవుతుంది. 7 మంది విజువల్లీ ఛాలెంజ్ డిస్క్రైబింగ్ అన్ ఎలిఫెంట్. ఓకే, సత్యం అసలు హార్ట్ ఆఫ్ ద ట్రూత్లోని మనం పోలేము. కనుక ఒక విస్తృతమైనటువంటి దీనిలోనికి పోవాలి. నెక్స్ట్ మిత్రులకు స్పెసిఫిక్గా ఏం చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉంది. కనుక కొన్ని ఇనిషియేటివ్స్ను నేను ఐడెంటిఫై చేసే, అంటే ఇదేదో ఫైనల్ అని కాదు, నేను నా అభిప్రాయాలను ఎవరి మీద రుద్దాను. నా దగ్గర పిహెచ్డీ స్టూడెంట్స్ కూడా ఇట్లుంటే ఇది ఆలోచించి నువ్వు అంగీకరిస్తావా లేదా నీ ఇష్టం. ఇట్లా పోతే ఈ బాంబేకి పోతావు, ఇట్లా పోతే నువ్వు చెన్నైకి పోతావు అని చెప్తా. అతను ఎక్కడ పోవాలి, హిందూ మహాసముద్రం పోవాలంటే నీ ఇష్టం, చాయిస్ నీది. కనుక నేను ఒక ప్రపోజిషన్స్ లాగా, ఓకే, ఇప్పుడు దళిత్ బహుజన్ పొలిటికల్ ప్రాజెక్టుకు అనుసరించాల్సినటువంటి ఇది ఒకటి, అంటే అది ప్రధానమైనటువంటిది. ఇప్పుడున్నటువంటి ఆధిపత్య రాజకీయ వ్యవస్థ ఏ భావాజాలం మీద అయితే ఆధారపడిందో దాన్ని సూక్ష్మంగా, బ్రాడ్గా, మైన్యూట్గా, డీటెయిల్డ్గా, విమర్శనాత్మకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మందిలో, మామూలు ప్రజల్లో కూడా, ఈవెన్ మేధావుల్లో కూడా ఇది సహజము. రాజకీయ అధికారం కేంద్రీకరింపబడిన సహజము. ఈ పొలిటికల్ పార్టీస్ వంశపారంపర్యంగా ఉండడం అనేటువంటి సహజము. అన్ని దేశాలు అట్లనే ఉన్నాయి కదా. జూనియర్ బుష్ ప్రతి దాంట్లో ఇట్లనే ఉంది కదా. కనుక ఇది సహజం. దాన్ని నిశ్చితంగా విమర్శించి, వంశపారంపర్యంగా వచ్చే దగ్గర ప్రజాస్వామ్యం ఉండదు, ఆధిపత్యమే ఉంటుంది. కనుక ఆ మౌలికమైనటువంటి అంశాన్ని విమర్శించడం. రెండవది, ఈ ప్రజారంజికతను సామాజిక న్యాయం అంటే ఏంటంటే స్కీమ్స్,
ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, వితంతు పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి. అసలు ప్రజలు దాన్ని ప్రశ్నించాలి. కళ్యాణ లక్ష్మి అంటే 18 సంవత్సరాల వయసు వచ్చినటువంటి అమ్మాయి పెళ్ళికి బడుగు బలహీన వర్గాల్లో జనరల్గా కుటుంబము, చదువుకున్న కుటుంబాలు, ఇప్పుడు నాకు కూతురు ఉందనుకోండి, నేను వాళ్ళు 18 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నా, ఫుల్ చదువుకొని ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నీ ఇష్టం, నీ చాయిస్. ఓకే, నేను అంటాను నా భార్య నాకు పోతుంది అంటే వ్యక్తికి నిర్ణయించుకునేటువంటి హక్కు, స్వేచ్ఛ మనం గుర్తించాలి. కింది బలహీన వర్గాలు ఏంటి, అమ్మాయి ఒక బరువు. అంటే పాలకుడు అమ్మాయికి సపోర్ట్ చేయాలంటే విద్యకు సపోర్ట్ చేయాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వు, స్కాలర్షిప్స్ ఇవ్వు. గర్ల్స్ కొరకు బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి అమ్మాయిలకు మేము స్కాలర్షిప్ ఇస్తాము, ఎంఏ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. అది కాదు, 18 ఏళ్ళకి నేను షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పేర్లు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి, ముబారక్ అండ్ లక్ష్మి. సో నా బిడ్డ లక్ష్మి కావాలంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి తీసుకో. అట్లా ఎన్ని పెళ్ళిళ్ళు అయినా మనకు తెలియదు. అంటే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒకప్పుడు బలమైనటువంటి స్త్రీవాద ఉద్యమం ఉండేది 90s. నేను కొంతమంది మాకు మిత్రులే వాళ్ళు, నేను అన్నా అరే ఎప్పుడు మేము వ్యతిరేకించినాం సార్ అన్నది ఒక ఆమె. నాకైతే కనపడలేదు భయ్, ఒక పబ్లిక్ ఇష్యూ కావాలి కదా ఇది. కళ్యాణ లక్ష్మి ఏం పెట్టినావు భయ్, స్కాలర్షిప్లు ఇవ్వు, అమ్మాయిని ఎంకరేజ్ చేయి, అది లేదు. కనుక పాపులిజం పేరు మీద, ఓకే, అంటే పాపులిజం అనేది ఈ వర్గాలను ఎంపవర్ చేయదు, వాళ్ళకు బలం ఇవ్వదు, వాళ్ళను ఆధారపడే వాళ్ళుగా, డిపెండెంట్స్గా, నాట్ ఎంపవర్మెంట్, నాట్ సిటిజన్షిప్, బట్ వీకనింగ్, ఓకే, చేయడం అనేటువంటిది మనం తెలుస్తుంది. కనుక దాన్ని ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ పెట్టాలనుకునే వాళ్ళు, ఓకే, నిశ్చితంగా విమర్శించి నిరంతరం ఆ విమర్శ కంటిన్యూ చేయాలి. రెండవది, రాజకీయ దారికి షార్ట్ కట్స్ లేవు, ఇట్స్ లాంగ్ కట్. ఇప్పుడు చూడండి, నేను వాళ్ళంతా మన మిత్రులే, ఎన్నికల ముందు పార్టీ పెట్టారు, ఊ సాంబశివరావు అనే ఆయన ఉండేవాడు, బహుజన్ ఫ్రంట్ అని పెట్టాడు. ఈరోజు పార్టీ పెట్టి రేపు ఎన్నికల్లో పాల్గొంటే అసలు నీవు ఎవరో తెలియదు, ఒక ప్రణాళిక లేదు. వీళ్ళంతా మంచి వ్యక్తులు, ఆలోచన పరులు, ఓకే. దురదృష్టకరమైన విషయం అంటే వీళ్ళకు సుదీర్ఘమైనటువంటి అనుభవము, దృష్టి కూడా ఉంది, దూరదృష్టి ఉంది. అటువంటి వాళ్ళు కూడా ఎన్నికల ముందు హల్చల్. రాజకీయ అధికారం అట్లా రాదు. ఒక డిఎంకే పార్టీ అధికారంలో ఉంటుంది, దానికి ఒక విస్తృతమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉంది. బిఎస్పి అధికారంలోకి వచ్చిందంటే ఒక విస్తృతమైనటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు యూపీలో సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, రాష్ట్రీయ జనతాదళ్ కానివ్వండి, బీహార్లో ఉన్నట్టు దాని వెనుక విస్తృతమైన నేపథ్యం. వీటి వెనుక చాలా సంక్లిష్టమైనటువంటి రాజకీయ చింతన ఉంది. ఈ ఉద్యమం వెనుక అంబేద్కర్ ఉన్నాడు, సమాజ్వాదీ ఉద్యమం వెనుక లోహియా యొక్క ఆలోచన ఉంది, డిఎంకే వెనుక పెరియార్ యొక్క ఆలోచన ఉంది. అంటే ఇది ఒక రాజకీయ ఉద్యమం కాదు, ఒక తాత్విక ఉద్యమం, యాంటీ బ్రాహ్మిన్, యాంటీ కాస్ట్, ఒక ట్రెడిషన్ ఉంది. తర్వాత అది డైల్యూట్ అయింది, రకరకాలుగా కాంప్రమైజ్, అది వేరే విషయం. కానీ ఒరిజినల్గా పెరియార్ను ఊహించకుండా ద్రావిడియన్ పార్టీలను మనం ఊహించలేము. లోహియాను పక్కకు పెట్టి మనం సోషలిస్ట్ ఉద్యమాన్ని ఉత్తరప్రదేశ్ హిందీ బెల్ట్లో ఊహించలేము. అంటే ఒక సుదీర్ఘమైనటువంటి తాత్విక భావజాల సాంస్కృతిక నేపథ్యం అనేటువంటిది ఈ ఉద్యమాన్ని ఉంది. కనుక చెప్పదలుచుకునేది అంటే సత్యమైన రాజకీయ వ్యవస్థ నిర్మించాలి, రాజకీయ పార్టీ ద్వారా నిర్మించాలి అంటే దాని వెనుక ఒక గాఢమైనటువంటి సంక్లిష్టమైనటువంటి తాత్విక ఆలోచన అవసరం. అది ఉందా, అది మీకే వదిలేస్తున్నాను. చూడండి, దాదాపు అన్ని పొలిటికల్ పార్టీస్ ప్రామిసెస్, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం.
మౌలికమైనటువంటి ఇష్యూస్ను దాదాపు ఏ పొలిటికల్ పార్టీ మౌలికమైనటువంటి ఇష్యూస్ ఏంటి? ఆరోగ్యము, విద్య, ఒక గౌరవప్రదమైనటువంటి ఉపాధి. ఈ మూడు ఇస్తే చాలు, నీవు పెన్షను అవన్నీ అవసరం లేదు. ఈ మూడు ఇస్తే సరిపోతుంది. ఈ మూడిటిని నెగ్లెక్ట్ చేయడమే కాదు, చరిత్రాత్మకంగా నెగ్లెక్ట్ చేయడము ఈ న్యాయ ఉదారవాద నేపథ్యంలో పూర్తిగా సైడ్ లైన్ చేయడం అనేటువంటి వైద్యము, విద్య మొత్తము ప్రైవేటీకరించబడినటువంటి నేపథ్యం. కనుక తిరిగి దాన్ని ఎజెండాలోనికి తీసుకురావాల్సినటువంటి, అంటే ప్రత్యేకమైన రాజకీయాల గురించి మాట్లాడితే దాన్ని తిరిగి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది, మనం అనుకునే ప్రత్యేకమైన పార్టీ యొక్క సామాజిక ఆధారం ఏంది? బడుగు బలహీన వర్గాలు, సబల్టన్ కాస్ట్, ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, మైనారిటీస్. ఒక అజంప్షన్, వీళ్ళందరూ ఒకటిగా ఓటేస్తారు. అది ఆదర్శమైనటువంటి స్థితి. వాస్తవంగా అట్లా ఉందే అంటే ఏంటి? అంతర్ముఖంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్ని సామాజిక వర్గాలు అంతర్గతంగా విభజింపబడి ఉన్నాయి. రిమెంబర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది, caste is not only division of labor, division of laborers. అది మనకు నిత్య జీవితంలో కనబడుతుంది. దళితుల్లో మాలామాదిగా, బీసీల్లో ఒకరికంటే ఒకరు పడకపోయినటువంటి స్థితి, ట్రైబల్స్లో అదే స్థితి. సో ఇంత అంటే ఒకటి కులం అంటేనే వైవిధ్యము, హెచ్చుతగులు, క్రమానుగత శ్రేణి, విభజన. దీన్ని తెలివైనటువంటి ఏ రాజకీయ సంస్థ కూడా, రాజకీయ నాయకుడు కూడా వదిలిపెట్టాడు. డివైడ్ అండ్ రూల్. ఆల్రెడీ డివిజన్ ఉంది, స్ట్రెంథెన్ ఇట్. అంటే రకరకాల పద్ధతులు. రాజ్యాధికారం నీకున్నప్పుడు, ప్రభుత్వాధికారం నీకున్నప్పుడు వనరులు కూడా నీ దగ్గర ఉంటాయి. ఆ వనరులను విచ్చలవిడిగా చేసేసి ఇంకా విభజనలను, కొన్ని విభజనలు ఇచ్చినట్టే ఒకరి మొహం ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇంటర్నల్ క్రిటిక్ అనేటువంటిది మనకు దాదాపు లేదనే చెప్పాలి. అది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు, మొత్తం దేశం మొత్తంలో ఇదే పరిస్థితి. అంటే బడుగు బలహీన వర్గాలు, కులాలు బహుశా చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా విభజించబడి ఉన్నారు. ఈ విభజన ఒకటి స్ట్రక్చరల్ విభజన, కులం యొక్క నైజంలోనే ఈ విభజన ఉంది. రెండవది స్ట్రక్చర్, రెండవది సబ్జెక్టివ్ డివిజన్. మాట్లాడాలలోనే తెలిసిపోతుంది వాడది అని అంటారు, సబ్జెక్టివ్. మూడవది పొలిటికల్ డివిజన్, అంటే రాజకీయ ఆధిపత్యం ఉన్నవాడు దీన్ని ఇంకా పెంచి పోషించి ఎలక్షన్లో ఎంత బ్రహ్మాండంగా ఈ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఆధిపత్యంలోనికి రావడానికి ప్రధానమైన కారణం అంటే మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్. ఎక్కడ ఏ డిఫరెన్సెస్ ఉంటే వాటిని వాడుకొని ఏముంది అధికారంలో రావాలంటే 30%, 35% చాలు. ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టమ్ కదా మనది. ఫస్ట్ ఎవడు దాటితే వాడే ఎన్నుకున్నాడు. సెకండ్లో 100 భాగం ఉన్నా కూడా వాడు రన్నర్ అప్. ఓకే, కనుక ఈ ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టమ్ దీనికి బ్రహ్మాండంగా, ఈ డివిజన్స్కు, ఈ స్ట్రాటజీస్కు బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మనం కనుకనే అంటే చెప్పదలుచుకుందంటే ఒక పార్టీ పెట్టే ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మూమెంటే బిల్డ్ చేయాలి. ఒకటి, కుల వ్యవస్థలో వివిధ కులాల మధ్య ఉన్నటువంటి తేడాలను, డిఫరెన్సెస్ను గుర్తించాలి. చాలా మటుకు మనం ఏం చేస్తాను, కళ్ళు మూసుకొని ఏం లేవు అందరం అంతా ఒకే. చాలా మీటింగ్లో మా మిత్రుడు ఆయన బలవంతం చేస్తాం పోయినాను, అందరూ బీసీలు అంతా ఒకటే. బీసీ మీటింగ్ అది, కాస్ట్ సెన్సెస్ అప్పుడు అంతా బీసీలు అంతా ఒకటంటే కాక
లంచ్ టైంలోకి మిత్రమా గిల్లడమాట బీచ్లంతా ఒకటి అట్లా కనపడలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడింది, గౌడ సంఘం ఆయన ఒక మాట్లాడండి యారు అక్కడనే. కానీ ప్రతి ఒక్కరి మాత్రం మనం అంతా ఒకటే, మనం 50% అంటారు. అంటే వాస్తవాన్ని గుర్తించి డిఫరెన్సెస్ను రికగ్నిషన్ ఆఫ్ డిఫరెన్స్, ఇది చరిత్రాత్మకమైనటువంటి సామాజికమైనటువంటి సత్యంగా గుర్తించాలి. అంటే సమస్యను గుర్తిస్తే సొల్యూషన్ వెతకొచ్చు, సమస్యను విస్మరిస్తే టర్నింగ్ ఎ బ్లైండ్ ఐ అంటాం కదా, అప్పుడు సొల్యూషన్ ఎట్లా వస్తుంది? ఆ డిఫరెన్సెస్ను కూర్చొని ఓపెన్గా డిస్కస్ చేసి, ఓకే, దానికి ఒక విజనరీ లీడర్షిప్, ఇచ్చిపుచ్చుకునేటువంటి మనస్తత్వము, రెడీనెస్ ఉండాలి, అంటే సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ కూడా ఉండాలి బ్రాడర్ గోల్ కొరకు. ఓకే, తర్వాత స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి. పొలిటికల్ పార్టీ అంటే తమాషా కాదు, ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్, ఒక ఆర్గనైజేషను. ఓకే, ఏ సమూహాలను ఏ రకంగా అడ్రస్ చేయాలి, వీళ్ళందరినీ ఎట్లా కలుపుకొని రావాలి, కలుపుకొచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారు, జారిపోకుండా ఏం చేయాలి. రాజనీతివేత్తకు దూరదృష్టి, రేపేం జరగబోతుంది అనేది ముందే ఊహించగలిగి ఉండాలి. అప్పుడు కదా నువ్వు ప్రిపేర్ అయ్యేది. ఈ రోజుకు దాదాపు ఇప్పుడున్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ కూడా దూరదృష్టి లేదు. ఎన్నికలు అయినాయి, రిజల్ట్స్ వస్తున్నాయి, మధ్యాహ్నం ఇప్పుడు 12-1 వరకు రిజల్ట్స్ వస్తాయి. గెలిచిన ఆయన అంటాడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తున్నాము. అరే అసలు ప్రభుత్వం ఫామ్ చేయి, 5 ఏళ్ళు నువ్వు నిలబడు, టికాయించు, ఆడు ఇప్పుడు డిక్లేర్ చేస్తాడు నెక్స్ట్ ఎలక్షన్ కూడా. ఇంకోటి అంటాడు 20 ఏళ్ళ మేమే పరిపాలన. అరే ఇది నీదర్ బోన్ నాటు పాటలేదు టంగు కదా. 20 ఏళ్ళు 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు మేము అను 20 ఏళ్ళు వై దిస్ సెల్ఫ్ ఇంపోజిషన్. కనుక విఘ్నత, స్ట్రాటజీ, ఆర్గనైజేషను ఇవన్నీ. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను బాగా అంటే ఉన్నటువంటి సమకాలీన రాజకీయ చర్చలు ఒక సొల్యూషన్ చెప్పి ఇది అన్ని ప్రాంతాలకు అన్ని పరిస్థితులకు సరైంది అనేటువంటి ఒక అభిప్రాయం. రాజకీయాల్లో అట్లా ఉండదు. కనుక ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే కాంక్రీట్ అనాలిసిస్ ఆఫ్ కాంక్రీట్ సిచ్యువేషన్స్, నిర్దిష్టమైనటువంటి పరిస్థితుల నిర్దిష్ట విశ్లేషణ ఆధారంగా నీ యొక్క నిర్మాణము, నీ యొక్క వ్యూహము, సంస్థాగతమైనటువంటి ప్రవర్తన ఉండాలి. మొత్తం తెలంగాణకంతా ఒకటే స్ట్రాటజీ, ఒకటే మార్గదర్శకం అంటే పనికిరాదు. తెలంగాణ ఎందుకు చిన్న రాష్ట్రమైనటువంటి గోవాలో అంతర్గతంగా ఎంత వైవిధ్యం. గోవా అంతా ఒకటే అనుకుంటాం మనం బయట నుండి. చాలామంది గోవా క్రిస్టియన్ రాష్ట్రం అనుకుంటారు, లేదు, మెజారిటీ హిందూసు. కనుక అంతర్గతంగా అంత వైవిధ్యం, చిన్న ప్రాంతమైనా కూడా అంత వైవిధ్య, సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైనటువంటి, అప్పుడు కులము వర్గపరమైనటువంటి వైవిధ్యత మనకు. కనుకనే ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. కాంక్రీట్గా అనలైజ్ చేసి విషయాలను ఐడెంటిఫై చేసి దానికి అనుకూలంగా స్ట్రాటజీని ఏర్పరచడం అనేటువంటిది. మనము ఈరోజు ఒక విస్తృతమైనటువంటి రాజకీయ భావాజాల మార్పులో ఉన్నాం. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1970-80ల వరకు అంటే ఏ సమాజమైనా, ఏ రాజకీయ వ్యవస్థ అయినా కొనసాగాలంటే ఒక విస్తృతమైనటువంటి ఆలోచన ఉంటుంది. దాంట్లో ఫిట్ అయ్యి అందరం ఆలోచన చేస్తాం. మిత్రులు అన్నారు మొన్నటి దాకా మనం మతమును పట్టించుకోలేదు, ఈరోజు పట్టించుకోవాల్సి మీరు అన్నారు. 1980-90ల వరకు మేము విద్యార్థులు ఉన్నప్పుడు చాలామంది మిత్రులు 3-4 ఏళ్ళు ఉన్నా కూడా ఒకరికి కాస్త ఒకరికి తెలియదు. చాలా గమ్మతనిపిస్తుంది. 90 తర్వాత ఫస్ట్ అడిగేది వీని క్యాస్ట్ ఏమి ఉండొచ్చు. ఇప్పుడు గెస్సింగ్ కూడా లేదు, డైరెక్ట్ అడుగుతున్నారు మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. వెనకటికైనా ఒక మర్యాద, సివిక్ బిహేవియర్ అడగొద్దు మనము అనేది ఉండేది, ఇప్పుడు అట్లేదు.
రిలీజను, క్యాస్టు అనేవాళ్ళు. మేము విద్యార్థులు అంటే విద్యార్థుల తర్వాత కూడా 70, 80లో కూడా న్యూస్ పేపర్స్ అన్నీ దాదాపు బ్రాహ్మణుల చేతిలో ఉండేవి. వాళ్ళు పేరు బట్టి గెస్ చేయడము, అసలు పేరు బట్టి కూడా గెస్ చేయలేకపోతే వచ్చి భుజం మీద ఇట్లా అనేటవాడట. అంటే అది జంధ్యం వినే ఉంటారు మీరు. నేను జోకేసేది ఉత్త జంధ్యం కాదు రవి, నువ్వు సుతులి తాడు వేసుకుని పో, ఇంత లావది బకెట్ నీళ్ళు ఉంటుంది, గట్టిగా తగులుతుంది. ఇట్లే మీ అడుగు. ఒక ఎడిటర్ గురించి పేరు జ్ఞాపకం లేదు కానీ ఫస్ట్ పేరు బట్టి గెస్ చేయాలి. లేదంటే మీ నాన్నగారి పేరేం పేరు, మీ తాత పేరేం, ఎక్కడో ఒక దగ్గర అవదానో ఏదో ఉంటుంది కదా, అది కూడా బయటపడలేదనుకో, వాడు మొండిగా సెక్యులర్ అనుకో, అప్పుడు భుజం మీద వచ్చి. అంటే సంస్థలు, ఒక పబ్లిక్ మీడియా అనేది న్యూస్ పేపర్ పబ్లిక్ సంస్థ, అంత తక్కువ. అప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య కూడా తక్కువ, చదువుకున్న వాళ్ళంతా వాళ్ళే. ఓకే, కాకపోతే బ్రాడ్గా 1980ల వరకు ఉన్నటువంటి విస్తృత భావజాల రాజకీయ నేపథ్యం ఏంటంటే, భారతదేశంలో ఒక మోడర్న్ సెక్యులర్ డెమోక్రటిక్ దేశము. భారత రాజ్యము మోడర్న్ డెమోక్రటిక్ సెక్యులర్, మధ్యలో పైత్యం సోషలిస్టు, అది ఓన్లీ పైత్యమే, దాంట్లో ఏం లేదు నిజంగా సోషలిజం. పబ్లిక్ సెక్టర్ సోషలిజం అనుకుంటే ఇంకా ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యూ. అది ఫ్రేమ్వర్క్. అది గ్రాడ్యువల్గా పోరస్ అయిపోయి ఇప్పుడు నియోలిబరల్ హిందుత్వ రాజ్య వ్యవస్థ, సామాజిక వ్యవస్థలో ఉన్నాం. అంటే పారాడైమ్ షిఫ్ట్ మనకు భారత రాజకీయ సామాజిక వ్యవస్థలో కనబడుతుంది. ఈ విస్తృతమైనటువంటి నేపథ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఓకే, సైద్ధాంతికంగా ఆచరణ ప్రకారంగా చాలా సమస్యలు వస్తాయి. ఇది ఒక విషయం. కనుకనే మన ముందున్నటువంటి అతి ప్రధానమైనటువంటి టాస్క్ ఏంటి అంటే, భావజాల సాంస్కృతిక తాత్విక ఎఫర్ట్ జరగాలి. అంబేద్కర్ చాలా బ్రహ్మాండంగా చెప్పిండు. మార్క్సిస్టులు ఏమంటారు, బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్. బేస్ మారితే కానీ సూపర్ స్ట్రక్చర్ మారదు అని చాలా తమాషగా అన్నాడు. ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, దాన్ని కూలగొట్టాలి, శిథిలమైపోయింది, అది నివాసయోగ్యంగా లేదు. అప్పుడు ఏం చేస్తారు, బేస్ను వచ్చి పగలు కొడతారా, పగలవుతా పైది వచ్చి కూలి చచ్చిపోతారు. ఒక భవనాన్ని మీరు కూల్చాలంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూల్చాలి, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ రావాలి, తర్వాత గ్రౌండ్ ఫ్లోర్. కనుక ఈ బేస్ సూపర్ స్ట్రక్చర్ ఉంటుంది. సూపర్ స్ట్రక్చర్ మారకుండా బేస్ ఎట్లా మారుతుంది? ఇది ఎంత తాత్వికమైన ఛాలెంజ్, ఎపిస్టమలాజికల్ ఛాలెంజ్ టు మార్క్సిజం. కాకపోతే మార్క్సిస్టులు మాకు అన్నీ తెలుసు, గీతాలో ఉంది, బైబిల్లో ఉంది అన్నట్టుగా మేము నేర్చుకోము ఇంత నుండి. చక్కటి ఛాలెంజ్ కదా దాని నుండి. మనకు ప్రత్యర్థి ఎంత బలంగా ఉంటే మనం అంత బలంగా తయారుతాం. నేను జనులకు అందరికీ ఇచ్చే సలహా, నా విద్యార్థులు కూడా ఇచ్చే సలహా అంటే, నువ్వు బలహీనమైనటువంటి వాడిని సెలెక్ట్ చేయదు, బలమైనటువంటి ప్రత్యర్థిని ఇంటలెక్చువల్గా నువ్వు అభివృద్ధి చెందాలంటే నీ ప్రత్యర్థి బలమైన వాడు ఉండాలి. ఆ బలమైన వాడిలో బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ని తీసుకోవాలి. సపోజ్ ఆ ఆర్గ్యుమెంట్ ఒక స్థాయి వచ్చిన తర్వాత బలహీనమైంది అనుకోండి, నీ వనరులను, నీ ఇంటలెక్చువల్ టూల్స్ను, నీ ఇంటలెక్చువల్ రిసోర్స్ను వాడుకొని వాడిని బలమైనటువంటి ప్రత్యర్థిగా మార్చి అప్పుడు అటాక్ చేయి. అప్పుడు నీ సిద్ధాంతము, నీ స్పందన, నీ ఆలోచన బలంగా అవుతుంది. మనం జనరల్గా సాధారణ చేస్తేనే బలహీనమైన పట్టుకోండి, వారి మీద పిడిగుద్దులు. అంటే యూఆర్ ఫైటింగ్ నాట్ విత్ ఎ స్ట్రాంగ్ మ్యాన్, యూఆర్ ఫైటింగ్ విత్ ఎ స్ట్రా, గడ్డిపోచతో. ఓకే, కనుక అంబేద్కర్ బలమైనటువంటి ప్రత్యర్థిగా ఛాలెంజ్ చేస్తున్నాడు. మన వాళ్ళు మాత్రం గడ్డిపోచలకు అలవాటు అయిపోయి నేర్చుకోలేదు. కనుక ఆ అంబేద్కర్ ప్రిన్సిపల్ను, సైద్ధాంతిక ఆలోచనను మనం ఇక్కడ అప్లై చేస్తే ఫస్ట్ చేయాల్సినటువంటి అవసరం భావజాల సాంస్కృతిక రంగంలో ఓకే విపరీతమైనటువంటి ప్రయత్నం జరగాల్సినట్టుంటుంది. ఎంతవరకైతే మన ప్రజలు ఆధిపత్య భావజాలం అనుకూలంగా ఉంటారో ఆ
నేపథ్యంలో ఆలోచన చేస్తారో అంతవరకు మౌలికమైనటువంటి సామాజిక రాజకీయ మార్పు సాధ్యం కాదు. అది మనం తెలుసుకోండి. ఇప్పుడు మనం అనుకోవచ్చు టెలివిజన్ వాళ్ళ చేతులు ఉంది, న్యూస్ పేపర్స్ వాళ్ళ చేతులు ఉన్నాయి, అన్ని వాళ్ళ చేతులు మనం ఎట్లా చేస్తాము? ప్రత్యామ్నాయమైనటువంటి భావజాల సంస్కృతి అంటే టెక్నాలజీ ఇచ్చింది ఒక వరం. మాస్ మీడియా, సోషల్ మీడియాను వాడుకొని ఈ ప్రత్యామ్నాయమైనటువంటి సంస్కృతిని భావజాలాన్ని చేయొచ్చు. ఎట్లా చేయాలనేది మన మిత్రులు ఐటీ మిత్రులు చాలామంది ఉన్నారు. అసలు గమ్మత్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఒక్కరు కనబడతలేదు ఎక్సెప్ట్ రత్నమైన మైసల్. అంతా ఐటీ వాళ్ళు, అంటే ఐటీ వాళ్ళకే సామాజిక మార్పు చాలా అవసరం అని గుర్తించినట్టున్నారు. దట్ ఇస్ ఆన్ ద లేటెస్ట్ సైడ్. కనుక ఈ అథారిటేరియన్ ఎక్సెప్ట్ అండ్ బీయింగ్ నార్మల్ అనేటువంటి సిచ్యువేషన్లో దీనికి ఈ హిందుత్వ న్యాయ ఉదారవాదానికి చాలా దగ్గర సంబంధం అది ఇంకా చాలా లోతైన విశ్లేషణ చేయాల్సిన టైం లేదు మనకు. కాకపోతే హింట్ చేస్తున్నా. కనుక కొత్త సాధనాల ద్వారా ఆధిపత్య భావజాలం వ్యాప్తి చెందించడము, బలంగా చేయడం అంటుంటే ఈరోజు మన ముందు కనుకనే మన ముందున్నటువంటి ఛాలెంజ్. అంటే కొత్త పార్టీ, చాలా పార్టీలు వచ్చినాయి, అవి ఎటువంటి ఇంపాక్ట్ చేయకుండా పోయినాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా మహాజన్ ఫ్రంట్ చాలా ఉత్సాహంగా ఆ టైంలో ఊసగాన్ని కలిసినప్పుడు మనమే వస్తున్నాం అధికారంలో కంటున్నాం. నాకు నవ్వొచ్చేది, ఈయన పొలిటికల్ సెన్స్ రాంగా, నాకు తెలిసిన పొలిటికల్ సైన్స్ రాంగా. ఈవెన్ ఒకరిద్దరు, ఒక ఆయన అయితే మా మిత్రుడు, నేను నా ప్రెడిక్షన్ ఇది ఫెయిల్ అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తా. అంటే నువ్వు ఆగు, తొందరపడద్దు, ఎందుకంటే నువ్వు రాజీనామా చేస్తానప్పుడు నేను చేయనివ్వను, ఇంకా అది ప్రాక్టికల్ కాదు. కాకపోతే నీ విన్నది తర్వాత టోటల్గా ఫెయిల్యూర్. తర్వాత నేను ఆ మాట ఇన్సల్ట్ చేసినట్టయితే కదా, ఏందా నువ్వు ఇంత ఛాలెంజ్ చేసినావు, ఇన్సల్ట్ చేయడం మన ఉద్దేశం కాదు కదా, మనం కలుపుకొని పోవాలి కదా. కాకపోతే ఆయన నన్ను కలిసినప్పుడల్లా కొద్దిగా ఫీల్ అయ్యేవాడు. అట్లా కుదరదు. చాలా నెమ్మదిగా పేషెంట్గా దీన్ని మనం మాలిక్యులర్ ప్రాసెస్ అంటమాట. దీంట్లో మైక్రో ఉంటుంది, మ్యాక్రో ఉంటుంది, ఇన్ బిట్వీన్ మీడియం ఉంటుంది. సో ఇట్స్ ఎ ఫ్లో. ఇదే స్మూత్గా జరిగేది కాదు, ఎందుకంటే ఆధిపత్య ఇంట్రెస్ట్లు దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాయి. పార్టీ పెడితే ఇంటర్నల్ డివిజన్స్ ఆటోమేటిక్గా తెచ్చేటువంటి, ఎందుకంటే వాళ్ళకి వనరులు ఉన్నాయి, ఆర్థికనే కాదు భావజాల వనరులు ఉన్నాయి. కనుక మన ముందున్నటువంటి ఛాలెంజ్ చాలా పెద్దది. నేను కూడా చాలా ఎక్కువ మాట్లాడినా, ఇంకోసారి నన్ను పిలువరని ఆశిస్తున్నాను. ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.